ఆదివారము ప్రకటించిన రీతిగానే ఈ సమయంలో మాట్లాడుతున్నటువంటి అంశం పరిణితి చెందని బోధకులు అని పెట్టాను. పరిణితి చెందని అంటే నాన్ మెచ్యూర్డ్ ప్రీచర్స్. ప్రియమైన దేవుని పిల్లరా, క్రైస్తవ్యం రెండు 2000 సంవత్సరాలుగా ప్రపంచ మానవాళికి పరిచయమైన దీని మీద సందేహాలు చూస్తుంటే ఎప్పటికీ కొంచెం హాస్యాస్పదంగానో లేదా బాధగానో ఉంటుంది. ఎందుకంటే బైబిల్ చదవటం అనేది టైంపాస్ అయిపోయిందేమో అనిపించింది చాలాసార్లు నాకు. బోధకులు చదువుతున్న విధానం గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే అది నిజం కానీ అబద్ధం కానీ న్యూస్ ఛానల్లో చూపించింది నిజం అనుకుంటాం మనం. న్యూస్ ఛానల్లో ఏదొస్తే అది నిజం అనుకుంటాం మనం. ఈ మధ్య ఏ యాప్ వచ్చింది కదా, అది ఇంకా చూపిస్తుంది క్లారిటీ. తర్వాత నెక్స్ట్ డేకే మారిపోతుంది. అరే అలా అనుకున్నవే, అలా కాదే, ఇలా అనుకున్నవే అని. అంటే నిన్నటి వాడు చెప్పింది నిజం, అది కాదు ఇది అనుకుంటే మరి ఇది నిజం. నిజానికి ఏది నిజం అన్నది మన దగ్గర క్లారిటీ లేదు. అది మనకు అర్థమైతే బోధనా పద్ధతి కూడా ఎలా తయారైందా అంటే వాడి మనసులో ఏదైతే అనుకుంటాడో చదివిన దాన్ని బట్టి కాదండి. ఒక ప్రీచర్ అనేవాడు ఏదైతే అనుకుంటాడో, ఈ రిఫరెన్స్ చదివి ఓహో ఇదేదా అనుకుంటాడో దాన్నే వాడు సంఘములో బోధిస్తున్నాడు. దీన్ని మరొకడు మళ్ళీ కౌంటర్ వేస్తున్నాడు, దానికి మళ్ళీ ఇంకొకటి కౌంటర్ వేస్తున్నాడు. దీనికి స్టాపింగ్ లేదు, ఇంకా పోతూనే ఉంది. ఇప్పుడు మన విశ్వాసం ఏమైపోవాలి? వీళ్ళంతా ఎవరయ్యా అంటే నాన్ మెచ్యూర్డ్ ప్రీచర్స్. అంటే పరిణితి చెందలేదు వాక్యంలో. వచ్చేవారం ఇంకా ఉంటుంది, మామూలుగా లేదు అసలు. నెక్స్ట్ వచ్చే ఆదివారం మామూలుగా ఉండదు. మరి ఇలా కూడా చెప్పొచ్చా టైటిల్? వాక్యాన్ని ఇలా కూడా చెప్పొచ్చా? వాడికి ఏమనిపిస్తుంది ఇంకా. కానీ దేవుడు అలా కాదు. ఎందుకంటే వాక్యం ఎప్పుడు కూడా ఆ కాలాన్ని, ఆ సమయాన్ని, ఆ పరిస్థితిని బట్టి పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడింది. రాసిన కాలం, పరిస్థితి, ఆ రెండింటి మనం పరిగణలోకి తీసుకోవాలి. అలా ఏమీ లేకుండా బోధించటం వలన ఈ రోజున క్రైస్తవ్యములో బోధ చాలా బాధాకరంగానో లేకపోతే ఇంకా మనకే అసహ్యం కలిగేటట్టుగా ఉంటుంది. ఏంటి ఇలా ఉంది అని. ఇవన్నీ మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఒకసారి బైబిల్లోకి వెళ్దాం. దేవుడు ఏం చెప్పిండు, అలా ఉందా లేదా? ఎందుకంటే నాన్ మెచ్యూర్డ్ ప్రీచర్స్ ఎంతమంది ఉన్నారో ఇప్పుడు మనకు అర్థమైపోవాలి. ఆల్రెడీ మనం చెబుతూనే ఉన్నాం. ఓకే, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 1వ వచనము. బైబిల్ ఎలా ఉన్నది చదివే విధానం కూడా తెలియాల. కొంతమంది క్రీస్తు అనే పదం ఉంది, క్రీస్తు అని చదువుతారు. క్రీస్తుని వెంబడించేవారు క్రిస్టియన్, క్రైస్తవులు, క్రిస్టియన్ ఇంగ్లీష్లో. వాడిని తెలుగులో వాడు చెప్తాడు క్రిస్టియన్ అంటాడు. క్రీస్తు క్రిస్టియన్ అంటే ఆడ క్రీ ఉంది కాబట్టి ఇక్కడ క్రీ పెడుతుంటాడు. ఇలాంటి అన్మెచ్యూర్డ్ వాళ్ళు విశ్వాసులుగా ఉన్న దగ్గర నుండి ఇంకా ఏం చెప్తలే ఆ టైప్ అనమాట.
ఇప్పుడు మనం వాక్యం చూద్దాం ఎలా ఉంది అసలు ఏంటని. 15:1 అపోస్తల కార్యములు. కొందరు నేను చదువుతున్నాను. కొందరు యోదయ నుండి వచ్చి, ప్రతి మాటని మనసులో జాగ్రత్తగా ముద్రించుకోవాలి చదువుతున్నప్పుడు. కొందరు యోదయ నుండి వచ్చి, ఎక్కడి నుంచి తెలుసా? యోదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. యోదయ నుండి వచ్చి స్టెఫెను చనిపోయిన తర్వాత అపోస్తులు మొత్తం యోదయ గలిలయ ప్రాంతాలకు చెల్లాచెదురుగా వెళ్ళిపోయారు. వారితో పాటు అప్పటికే బోధిస్తున్న వారు కూడా ఉన్నారు అపోస్తుల సహవాసంలో. స్టెఫెను మరణముతో గలిబిలైపోయింది, వెళ్ళిపోయారు ఇంకంతే ఎటువంటి. ఇప్పుడు యోదయ నుండి వచ్చి వీరు బోధిస్తున్నారు. ఏమన్నా తెలుసా? మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. సహోదరులు ఉన్న పదం వాడాడంటే ఖచ్చితంగా క్రీస్తుని ఎదిగిన వారిగా ఉన్నటువంటి వారు ఉన్నారు. అది సహోదరులు అంటే అక్కడ క్రీస్తుని వెంబడించేవారుగా ఎదిగిన వారిగా ఉన్నారు. వీళ్ళు ఏం బోధిస్తున్నారయ్యా వీరికంటే? మోషే మనకు ఒక నియమం నియమించాడు, అది సున్నతి నియమం, అది పొందితేనే కానీ రక్షణ పొందలేరు అని బోధించారు. ఇది తప్ప ఉప్ప? బైబిల్ చూడండి ఎలా ఉంటుందో. అంటే దీన్ని ఎలాగైనా వాడుకోవచ్చు మనం. ఒక అయ్యగారు కదా అనిపిస్తే వాడేసుకుంటాడు అంతే కదా. కానీ ఇక్కడ బోధకుడు చెప్పింది ఎప్పుడు నమ్మకూడదు, బోధకుడు చెప్పింది చూడాలంతే. ఎందుకంటే చాలామంది మెచ్యూరిటీ లేదు, అయ్యగారు అనిపించుకోవడానికి బాగా ఒక వ్యసనం ఉంటుంది. అది ప్రతి భార్యకు ఉంటుంది, మా ఆయన మెగాస్టార్ లాగా ఉండాలని. ఇంత పొట్టేసుకొని ఇంత కడుపు వేసుకుంటే ఉంటాడు మెగాస్టార్ లాగా. మంచి జిమ్ చేయాలా, 5ంటికి లేవాలా, ఇంతే తినాలా, ఇంత తింటాడు. ఇంకా తగడికి ఎక్కువ, మాటకి తక్కువ. ఎలా ఉంటాడు మెగాస్టార్ లాగా? బాడీలో ఆర్గానిక్ ఏమేమి అవసరం, విటమిన్లు, ఏ ఆమ్లం తక్కువ అవుతుందో అది మనకి ఏమన్నా మైండ్ చెబుతుందా? ఇవన్నీ అబ్జర్వ్ చేసి దానికి కావాల్సినవన్నీ కూడా మనం ఆ జీర్ణ కోశంలోకి ఎక్కించాలా, దించాలి. అప్పుడు దాంట్లో నుంచి మెటబాలిజం అనేది స్ప్రెడ్ అయిన తర్వాత ఆ స్ట్రెంత్ అనేది బయటకు వచ్చినాక దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అన్నది మనకు తెలిసి ఉండాలి. తింటాం పంటాం, కడుపు నొప్పి కాళ్ళ నొప్పులు తగ్గేమొస్తాయి. 10 నిమిషాలు మోకాల మీద కూర్చోలేము, పీకేస్తున్నాయి అంటాం. మరి 70 ఏళ్ళ చిరంజీవి ఎలా ఉన్నాడు మరి కదా? ఇది మనకు అర్థం అవ్వాలి. కాబట్టి ఇక్కడ కూడా అంతే. ఒక 6 నెలలు అటా నేర్చుకోవటం అంతే. నిలబడి చెప్పటం కాదు బాబు. దేవుడు రాయించిన మాటని అన్వయించుకోవటం తెలియాల. అది చెప్పటం ఏముంది, కాపీ కొడితే చెప్పేయచ్చు, కాపీ క్యాట్. అన్వయించుకోవాలి. ఇక్కడ ఏం చెబుతున్నాడో తెలుసా? ఇది మనం ఎన్ని యాంగిల్గా ఆలోచించాలంటే అన్ని యాంగిల్గా ఆలోచించాలా. మోషే నియమించిన ధర్మశాస్త్రం ప్రకారం సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరన్నది నిజమా అబద్ధమా? అబద్ధం అన్నాం అనుకో చచ్చిపోతాం, నిజం అన్నాం అనుకో పరిణితి చందని మనసు అని అర్థమైపోద్ది. అక్కడ మోషే నియమించాడు అంటే మనకు 66 పుస్తకాలు అవగాహన ఉంటే మోషే నియమించక ముందే అబ్రహాము గారికి సున్నతి జరిగిందిగా. మన మనసులోకి వచ్చాయి ఇవన్నీ. పాస్టర్ గారు చెప్పడం ఆడికేమొచ్చు, ఏం రాదు అయ్యగారికి. అయ్యగారు అంటే అంతే, అంతే. అదే పేరుకి ముందు పెట్టుకుంటాడు కింగో బొంగో, ఏమంటారు బొంగే, ఏమి ఉండదు అక్కడ. మళ్ళాంటి తగలాలి, మరి ఒకసారి దగ్గర పోవడం. ఒక రిఫరెన్స్ వచ్చినప్పుడు ఇది చదవగానే మనకు అర్థమైపోవాలా. మోషే నియమించిన ప్రకారం అన్నాడంటే మోషే ఎప్పుడు వచ్చాడు? ఆదికాండం అయిపోయింది, పంచకాండాలు రాసింది ఆయనే సుమ. కానీ నేను ఎప్పుడు వచ్చానయ్యా అంటే నిర్గమాకాండంలో వచ్చాను చెబుతున్నాడు ఆయన 2వ అధ్యాయంలో. ఆదికాండంలో ఎవరున్నారు? అవ్వ, ఆదాము, ఆ తర్వాత సంతానము, ఆ తర్వాత నోవాహు జలప్రలయము, ఆ తర్వాత మళ్ళీ జనోత్పత్తి, ఆ తర్వాత మరలా అలా అబ్రహాము,
అబ్రహాము గర్భాన ఇస్సాకు, ఇస్సాకు గర్భాన యాకోబు, వారి గర్భాన 12 మంది. ఆ 12 మందిలో ఒక ఆయన యాకోబు. ఆయన ఐగుప్తుకి రావటం, అక్కడ కరువు రావటం, వాళ్ళు అందరూ ఎక్కడికి రావటం, అక్కడ ఆయన కాలం చెల్లటం, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఇంత ప్రాసెస్ కొన్ని వందల సంవత్సరాలు జరిగిపోయిన తర్వాత మోసే వచ్చాడు. మరి అప్పటికే అబ్రహాం గారికి సున్నతి ఉంది కదా, ఇస్సాకు వారికి సున్నతి ఉంది కదా. మరి మోసే నియమించిన ధర్మశాస్త్ర ప్రకారం సున్నతి పొందితేనే రక్షణ అని రాశాడంటే మరి అబ్రహాం గారికి ధర్మశాస్త్రం లేదు కదా. ధర్మశాస్త్రం లేనప్పుడే సున్నతి ఉంది కదా. ఇన్ని ప్రశ్నలు మనలోకి వచ్చేయాలి. వచ్చి అయ్యగారు ఏం చెబుతుండా అని వినాలి. ఇప్పుడు మనం అయ్యగారు ఏం చెప్తాడు? అబ్బాయి కొత్త నిబంధనకు వచ్చినాక సున్నతి ఏం లేదండి, మనం క్రైస్తవం సున్నతి చేసుకోకూడదు అని చెప్తుంటారు. అంతే, క్రైస్తవులు సున్నతి చేసుకోకూడదు, బాగానే ఉంది. మరి క్రైస్తవులు తాళి పెట్టి కట్టచ్చా? 3 ముళ్ళు ఎందుకు, 3 రాత్రులు ఎందుకు చెప్పండి? 7 అడుగులు ఎందుకు? ఇవన్నీ ఎందుకు? అబ్బాయి పెళ్లి చేద్దాం అనుకుంటే అమ్మాయిని తీసుకురాపోయాడు, అంతే, తెచ్చాడు. గాడిద నుంచి గుర్రం నుంచి దించాడు, అంతే. ఎవరికి? రిప్కాని తీసుకెళ్ళాడంతే. శారగొడవలోకి 7 అడుగులు వేసింది గుర్రం, కానీ ఇల్లు 7 అడుగులు ఉందా? దాని చుట్టూ అగ్ని ఉందా? తాలిపొట్టు కట్టాడా? మరి మన పితరుడైన అబ్రహాం గారు చేసేది మనం చేస్తున్నాం కదా, మరి ఆయన చేయలేదు కదా, మరి మనం ఎందుకు చేస్తున్నాం? దీనికి ఆన్సర్ అయ్యగారి దగ్గర ఉంటుందా అంటే ఉండదు. ఎవరు నేర్పాడయ్యా అంటే ఇదిగో డయాలసిస్ వాళ్ళు నేర్పారు. అది తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుధాత్మ నామంలో 3 ముళ్ళు పట్ట పట్ట వేస్తాడు, టప్ప టప్ప తెగిపోతూనే ఉన్నాయి. అవి ఏడ స్టాండర్డ్గా ఉన్నాయి చెప్పు. కాబట్టి వాటికి సంబంధం లేదు. ఇక్కడ ఏం చెబుతుండో నువ్వు ఆలోచించాలా, అంతేగాని లోకంలో గెలిపి అని చెప్పకూడదు. మనం గెలవలేము. ఎందుకంటే లోకాన్ని చూసి బైబిల్ని చూస్తే బైబిలే లోకానికి ఎన్నో నేర్పాలి. ఇక్కడే మనం ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఆలోచిద్దాం. మోసే నియమించిన ధర్మశాస్త్రం ప్రకారం సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరు అన్నది నిజం. మోసే ధర్మశాస్త్రంని విశ్వసించిన వారు ఖచ్చితంగా సున్నతి చేసుకోవలసిందే. మనం యేసుక్రీస్తు వారి ఫాలోవర్స్, మనం సొంతం చేసుకోవాలా. కానీ యేసుక్రీస్తు వారికి సున్నతి జరిగింది. మరి ఆయనకి జరిగినప్పుడు మరి ఆయన వెంబడిస్తున్న మనకు కూడా జరగాలి కదా. క్రైస్తవులు అంటే ఎవరు అండి? క్రీస్తుని ఫాలో అయ్యేవారము. మరి ఇప్పుడు ఈ విషయంలో కూడా క్రీస్తుని ఫాలో అవ్వాలి. అబ్బాయి క్రీస్తుని అంతేనండి, మనకేమి లేదు సున్నతి అంటే. వీడు ఏం చూస్తున్నాడయ్యా అంటే పదాన్ని పదంగా చూస్తున్నాడు. సున్నతి అంతే, అది చదువుతాడు. సున్నతి అనగానే ఇక అంతే సున్నతి అనుకుంటాడు. సిలువ అనగానే మళ్ళీ జ్ఞానంగా చెప్తాడు. హీరో పాస్టర్ గారు హీరో కదా. మరి సిలువ అనగానే ఏమంటాడు? దాని భావం అది కాదండి, సిలువ అనేది శ్రమకి నిదర్శనం అది అంటాడు. అదొక్కటి నేర్పిండు, వీడికి నేర్పినోడు. అది మరి ఈయనకు నేర్పిన ఆయన అదొక్కటి నేర్పాడు. నాయన సిలువ అంటే ఆకారం కాదు, సిలువ అంటే శ్రమ అని. మరి అలాంటప్పుడు సున్నతి అంటే పదం కాదు నాయన, సున్నతి అంటే దాని అర్థం ఇంకొకటి ఉంది అని నేర్పాలి కదా. వీడు అడగడం వాడు నేర్పడం. మన మీదకి వచ్చి సెక్కేస్తుంటారు. ఆదివారం అనగానే అందరికి పండగ. చేపల మార్కెట్ లాంటిది ఆదివారం. సంఘాలలో చేపల మార్కెట్ లాంటిది అనమాట. అది మార్కెట్లో కితకలు ఆడుతుంటాయి, కోళ్ళు, చేపలు, పీతలు, పెద్ద పిరగలు. ఆ టైపు సంఘం అంటే. సిలువ అంటే శ్రమ అని చెప్పావు, మీసాలు బాగానే మెలేసావు. మరి సున్నతి అంటే ఏంటో అది కూడా చెప్పాలి కదా. అది చెప్పడం ఎందుకంటే ఆడికి తెలియదు. అది ఆడి దగ్గర నేర్చుకుంటా. తూ అంటే తూ, తా అంటే తా. నిన్న మొన్న ఒకసారి ఫోన్ చూస్తుంటే ఒక రీల్ వచ్చింది, ఏదో ఒక చిన్న క్లిప్పింగ్. ఎరా కాపీ కొట్టడం అంటే కామన్, కానీ మక్కి కాపీ కొట్టడం కూడా చూసా. కానీ చూసిన అతను కూడా కొట్టే అతను కూడా కాపీ కొడతారా అంటున్నాడు. అంటే ఎదుటి రాస్తున్నాడు, ఆడు A+B రాశాడు, ఇవి కూడా రాశాడు. ఎట్టని చెప్పి ఆడు కొట్టేశాడు, వీడు కొట్టేశాడు. అంటే యాస్టేజ్గా అరే ఇది ఎట్ట అంటే ఆడు ఏముంటుంది, మక్కి ఆలోచించరు. మరి సిలువ అంటే చెప్పా బాగానే, మరి సొంత అంటే ఏంటో. ప్రతిోడి పాస్టర్ గారు మేము వ్యాపారం చేయడానికి రాలా, మేము నిజంగా వ్యాపారం చేయడానికి వచ్చి ఈరోజు ఎలా ఎందుకు ఉండేవాళ్ళం, రంగురంగు లైట్లతో ఉండేవాళ్ళం. ఆ తర్వాత నరకాల కూడా రంగురంగు లైట్లు ఉంటాయి. మరి అవి ఎందుకు మాకు? అదే అయ్యొద్దు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా,
దేవుడు చెప్తున్నాడు చూడండి, అదే అపోస్తలకార్యం 15:1. యోదయ నుండి వచ్చిన వారు ఏమని బోధిస్తున్నారయ్యా అంటే, మోషే నియమించిన ధర్మశాస్త్రం ప్రకారము సున్నతి పొందాలి, అప్పుడే రక్షణ. అది వాళ్ళకి ఆధారం లేదా? ఎందుకు లేదు? 12:3 అపోస్తల కార్యములు 8వ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలెను. సుమియన్ కాపీ చెబుతున్నాడు. అందుకే తీసుకొచ్చారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు వారి గురించి. ప్రవచనం కదా, లేవి ఎక్కడ లేవి? మోసే ధర్మశాస్త్రంలో ఉంది. 8వ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలెను. లేవి కారణం ఎవరిది? మోసే గారిది. మోసే నియమించిన ధర్మశాస్త్రం ప్రకారము సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరు అని వీళ్ళు యోదయ నుండి వచ్చిన వారు బోధిస్తున్న బోధ రైటా రాంగా అంటే రైటే. ఎందుకంటే మోసే నియమించాడు. లేవి కాండములో చెబుతూ, ఆది కాండము, నిర్గమకాండము, లేవి కాండములో చెబుతూ, ఓకే, ఆయన రాసిన మాట ఏంటో తెలుసా? 8వ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలెను. అది బిడ్డకు అనగానే మళ్ళీ ఇక్కడ లింగం చూస్తాడు. బిడ్డ అని అమ్మాయిని అంటాం కాబట్టి ఇప్పుడు అమ్మాయి సొంతం చేస్తామా? ఈ దరిద్ర బోలు మారాలి. బిడ్డ అంటే ఎవరినంటాం? చిన్న బిడ్డను బిడ్డ అంటారు. ఇక్కడ లింగంతో పోల్చి మనం మగాడినైనా ఆడపిల్లైనా కొద్ది టైం వచ్చేంతవరకు బిడ్డ ఇట్రా అంటాం మనం. బిడ్డ అంటే అమ్మాయిని కాదు. అక్కడ ఆ పదం చూడండి, ఆ పదం చూడండి. అది మనపూర్వకంగా మనసు నుంచి వచ్చే పదం. బిడ్డ ఇట్రా అంటాం మనం. కొంతమంది అయితే ఇంకా పెద్దోళ్ళు అయితే, ముసలు అయితే మనం కూడా బిడ్డ ఇట్రా అంటారు. మన బిడ్డ అంటే అమ్మాయి కాదు. అక్కడ లింగంతో సమానం చూడకుండగా, అది అమ్మాయా అబ్బాయా కాకుండా ప్రేమ అనే దాన్ని కుమ్మరించి మాట్లాడే పదము బిడ్డ. బిడ్డ ఇట్రా. అది అంత జాగ్రత్తగా దేవుడు బైబిల్ రాయించారు. కాబట్టి మోసే నియమించిన ధర్మశాస్త్రం ప్రకారం బిడ్డకు 8వ దినాన సున్నతి చేయించాలి. అదే వాళ్ళు బోధిస్తున్నారు. ఆ మోసేకి ఏం తెలియదండి. ఆ మోసే ఏంటి? అబ్బా, మోసే నాయకుడు, సకల విద్యల ప్రావీణ్యుడు. 40 సంవత్సరాలు ఫరో కోటలో సకల విద్యల నైపుణ్యత గలవాడు. 40 సంవత్సరాలు ఒక చిన్న పొరపాటుతో విద్యాను పర్వతానికి వెళితే వదిలిపెట్టకుండా దేవుడు తెచ్చుకున్నాడు. అంటే 80 years, 80 సంవత్సరాల వయసులో మోసే తలంపు ఎలా ఉండదు చూడండి. వాడుకొనబోవు సాధనం మోసే. మనం ఏమంటుంది సార్? మన అయ్యగారు ఏమంటాడు? మోసేకి ఏం తెలుసండి? మోసే పెద్దగా అంతగా తెలియదు. మోసేకి తెలియందే దేవుడు మోసేని ఎన్నుకున్నాడా? ఇజ్రాయెలుకి నాయకుడిగా ఎన్నుకున్నాడా? అసలు మోసే గురించి మాట్లాడే అర్హత కాపరికి ఎక్కడదండి? అష్టగారికి ఏడది? వీళ్ళు అయితే జోలు కొట్టుకుని అడుక్కునేవాడనే. కొద్ది పువ్వు ఉంటాయేమో, కూర ఉంటాయేమో అని అడక్క తినే బ్యాచ్కి అడ్రస్సే కదా. మోసేను కూడా విమర్శిస్తూ ఉంటారండి. ఆ మోసే నియమించింది తప్పన్నది, అది రాంగ్, అట్లా కాదది అని చూస్తుంటే తప్పు కాదురా నాయన. అందుకే బైబిల్ని ఎప్పుడు కూడా క్షుణ్ణంగా నడుస్తూ తీసుకెళ్ళాలి. ఎప్పుడు కూడా ప్రవక్తల్ని, పితరుల్ని తప్పు అనే అర్హత మనకు దేవుడు ఇవ్వలేదు. అది పితరుల శ్రమానుభవమునకు మాదిరిగా మీరు ఉండుడి, మలుచుకునుడి. మీరు ఉండాలి. వాళ్ళ శ్రమానుభవానికి మాదిరిగా ఉండమంటే వీడు ఏకంగా వాడు ఉన్నాడు బీవైలో. వాడు ఏం చెప్పాడంటే, అబ్రహం గారంటే ఆ అరేబియన్ స్త్రీని చూసి కసక్కం ఉంది అని చెప్పేశాడు. అప్పుడు నేను వాక్యం చెప్పిన బీవై బద్మాస్ గారికి, ఏముంది సార్, అబ్రహం గారు తప్పు చేసేట్టుగా నువ్వు బైబిల్లో చూపి, బెత్షెబా విషయంలో దావీదు తప్పు చేసేట్టుగా రాయించాను అన్న కదా దేవుడు, నువ్వు చూపి, తప్పు జరగల అని చెప్పిన. 45 నిమిషాల వాక్యం చెబితే నన్ను అమ్మగారు నిలబెట్టి సప్పట్లు కొట్టించాడు. ఇలా ఎలా ఆలోచిస్తావు? తొక్కలో బీవో ఇవ్వే, ఏమొచ్చు నీకు? బొంగు ఏమి రాదు, హెచ్చులు కొట్టడం తప్ప ఏమి ఉండదు ఆడ. అది మీసాలు మాత్రం బాగా మేస్తుంట, పెట్టుడు మీసాలే కదా, ఊడిపోతే జాగ్రత్త అది కదా. ఎలా? ఇది బైబిల్ రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్రాముగా ఉన్నప్పుడు జరిగింది. 17వ అధ్యాయము 1వ వచనము 2, 3, 4 వచ్చేసరికి పేరు మారిపోయింది. అబ్రహాము
అక్కడి నుంచి మళ్ళీ జరిగిందే లేదు. ఇప్పుడు తప్పు ఎవరు చేశారా? అబ్రహామా అబ్రామా? అబ్రాహం చేశాడంటే అబ్రాహం పేరే లేదాయా? అబ్రహాం చేశాడంటే ఆ పేరుకి అసలు అది లేనే లేదాయా? ఎట్లా మరి? ఒకవేళ చేసుంటే నీ సంతానం అనే పదము అబ్రహాం గారి విషయంలో ఇస్మాయిల్ ఎందుకు దీవిస్తాడు దేవుడు? లేదు కదా. ఇస్మాయిల్ దీవించి ఇస్మాయిల్ మరణించి తన పితరెందుకు చేర్చబడ్డాడంటే ఇస్మాయిల్ పితరులు ఎవడు? అబ్రహాం గారు తన తండ్రులే కదా, తెరాగు వంశమే కదా. వెనక్కి వస్తే సేతు వస్తాడు కదా, ఆదాము వస్తాడు కదా. ఇస్మాయిల్ కూడా ఆదాము పితరుడే కదా. ఎంత ఉంటుంది. ఇస్మాయిల్ దేశించాడండి, యాకోబుని ప్రేమించాడండి నీకు చెప్పాడా? అంటే దేవుడు ఇక్కడ పక్షపాతం అయిపోయాడు కదా. ఒకళ్ళు ప్రేమించాడు, ఒకళ్ళు జీవించాడు, అంతే కదా. ఎప్పుడైనా సంఘములో కానీ సమాజంలో కానీ బోధిస్తున్నప్పుడు దేవుణ్ణి ఎప్పుడు కూడా తప్పుడోడుగా చూపించకూడదు. దేవుడు చెడు చేయడు. అది మనం నేర్పాల్సిన సమాజానికి. వీడు ఏకంగా పితరం తప్పు పడతాడు, లేకపోతే వాళ్ళు తప్పు పడతాడు. మా డాడీ గారు అట్టుంటదిగా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, 8వ దినమున్న బిడ్డకు సున్నతి చేయింపవలెను. ఎవరు చెప్పారు ఇది? మోసే. ఎవరికి? పంచకాండాల్లో ఇజ్రాయిల్కి. అదే వాళ్ళు చెబుతున్నారు. కదా. ఇప్పుడు యేసుక్రీస్తు వారి వంశం, యేసుక్రీస్తు వారి టైం వచ్చేసింది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరు? యూదుడు. యేసుక్రీస్తు వారు ఎవరు? యూదులు. యూదులు ఖచ్చితంగా సున్నతిని ఆచరిస్తారు. ఇజ్రాయేల్ ఖచ్చితంగా సున్నతిని ఆచరిస్తారు. ఇజ్రాయేల్ నుంచి పరిణితి చెంది వచ్చినటువంటి ఒక తెగ యూదులు. ఓకే. వీళ్ళిద్దరికి క్రాసింగ్ మళ్ళీ సమరయులు, అదొక లెక్క, అది వేరే విషయం. రైట్. ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చింది. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి సున్నతి చేయించాలా? మరి మోసే నియమించిన ధర్మశాస్త్రం ప్రకారమే జరుగుతుంది యేసుక్రీస్తు వారికి కూడా. 2:21 లూకా, ఆ శిశువునకు సున్నతి చేయింపవల్లని 8వ దినం వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడకముందు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు ఆయనకు పెట్టింది. 8వ దినాన నజరేతు నుండి యెరూషలేముకు వచ్చినప్పుడు క్రీస్తు పుట్టినప్పుడు ప్రజాసంఖ్యలో రాయబడిన తర్వాత ఆచార ప్రకారం, మోసే నియమించిన ఆచారము ప్రకారము, గుర్తుపెట్టుకోండి అక్కడ, మోసే నియమించిన ఆచారము సున్నతి అనేది మోసే నియమించిన ఆచారము. ఎందుకు ఇన్నిసార్లు చెబుతున్నానంటే నీకు రెఫరెన్స్ చూపిస్తా త్వరలో, అందుకని. కాబట్టి యేసుక్రీస్తు వారికి సున్నతి చేయించాలి కాబట్టి వాళ్ళు తీసుకొని వచ్చారు చర్చిలోకి. సుమియన్ గారు చూశారు, అక్కడ కొన్ని మాటలు ఉంటాయి, అవన్నీ మనకు తెలుసు, ఇప్పుడు అవసరం లేదు. ఓకే. యేసుక్రీస్తు వారికి ఆ కార్యక్రమం అయిపోయింది. దేవదూత చేత పెట్టబడిన ఆ పేరు యేసు, దేవదూత చేత పెట్టబడిన ఆ పేరు యేసుక్రీస్తు వారికి పేరు ఎవరు పెట్టారో తెలుసా? దేవదూత. దానికి ఏం హక్కు ఉందో తెలుసా? దేవుడు పెట్టమంటేనే పెట్టిద్ది, దేవుడు చేయమంటేనే చేసిద్ది. ఎందుకంటే 1:14 హెబ్రీ, వాళ్ళు సేవకులు. అది చేసిరాపో అంటే అది చేసొస్తాయి, అది చెప్పిరాపో అది చెప్పొస్తాయి. ఆడు చచ్చిపోయింది తీసుకురాపో తీసుకొచ్చేస్తాయి. ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడి దేవదూతల చేత కొనిపోబడింది. లాజరు చనిపోయి పాతి పెట్టబడి దేవదూతల చేత కొనిపోబడింది. చనిపోయిన వాడు ఎవడైనా దేవదూతలే తీసుకెళ్ళాలి. దేవుడు చెప్పాడు కాబట్టి తీసుకెళ్తాయి అవి. అదేంటంటే చనిపోగానే మరి ఏబు గ్రంథంలో ఒక్క క్షణంలోనే ఆత్మ పాఠానికి వెళ్ళిపోద్ది కదా అంటే, నీకు అర్థమై సావాలి నాయన, నీకు అర్థం అవ్వాలి బైబిల్. ఒక్క క్షణం అంటే టిప్ అయిపోద్దా? ఆత్మను ఎవరు పంపారు? దేవుడు. ఇప్పుడు ఆత్మను ఎవరు తీసుకెళ్ళాలి? దేవుడు.
కాబట్టి తీసుకురాపో అన్నాడు. నేను పంపిన ఆత్మ తీసుకురాపో. మనం కూడా అంటుంటాం అక్కడ అప్పుడప్పుడు, అరే నాన్న ఇందాక వచ్చేటప్పుడు ఆ షాప్ దగ్గర సైకిల్ పెట్టి తీసుకొని రాపో అంటాం. మనమేమంటాం, ఆ నుంచి వచ్చిండు తెచ్చుకోవచ్చుగా అంటున్నాం. ఆయన ఎందుకు వచ్చిండు తేకుండా, ఆయనకి ఏం పని ఉందో, ఎవరిని కలిశారేమో, ఇంపార్టెంట్ ఏమో, మాట్లాడుకుంటూ నడుచుకుంటే ఇట్లాకి వచ్చాడేమో, ఇల్లు చూస్తే ఎక్కడ ఉంది, షాప్ చూస్తే అక్కడ ఉంది, సర్లే బెడ్ ఉంది కాబట్టి చేస్తానని చెప్పి ఇంట్లోకి వచ్చాడేమో. ఇప్పుడు ఈ బెడ్ ఏమన్నా సరే అడిగిపోయి తెస్తానా, ఆ నుంచే వచ్చింది, ఆడ పెట్టి రాటింది అంటే పైగా ఈ సేవకులు కొడుకన అనగలడేమో, అవి సేవకులు అనలేము, చెప్తే చేయాల్సిందే కాబట్టి తెచ్చేసాయి. కాబట్టి దేవదూతల చేత పెట్టబడిన యేసు అని పేరు వారు పెట్టిరు. సున్నతి కార్యక్రమం జరిగింది. దేని ప్రకారం? మోషే నియమించిన ఆచారం ప్రకారం యేసుక్రీస్తు వారికి కూడా 8వ దినాన సున్నతి జరిగింది. ఓకే, యేసు అనే పేరు ఎందుకు చెప్పారు ఎస్పెషల్లీ? దాని అర్థం మనం చెప్పాడు ఆల్రెడీ బైబిల్లో, రక్షకుడు. ఈ రక్షకుడు పరిణితి చెందని వారిని పరిణితి చెందేటట్టు చేస్తాడు. అంటే ఏదైతే ఆచారం ఉందో, ఏదైతే అనుకరణ ఉందో, ఏదైతే సమాజంలో అప్పటి మానవాళ యొక్క బుద్ధిని బట్టి మోసేవారు నియమించారో ఇవన్నీ కూడా జాగ్రత్తగా నడవడికతో క్రొత్తగా తీసుకొచ్చే మార్గాన్ని వేసేస్తాడు అని చెప్పాడు. అది మా నాయన అరక దున్నాడు, అది నేను చూసినా. కానీ మా నాయన దున్నుతూ అనుకున్నాడు, నా కొడుకు అరక దున్నకూడదు, నా కొడుకు ట్రాక్టర్ తోలాలి. ఎందుకంటే ఎక్కడో ఉంది ఊర్లో ఒక్కలకి, అది ఎప్పుడో ఇలా చూసిండు, అప్పుడప్పుడు పోతుంటుంది. అది ఇంత కష్టపడి దున్నొద్దు నా కొడుకు, అలా ట్రాక్టర్కి పొలం దున్నాలనుకుంటాడు. అది నాగలతో దున్నినా ట్రాక్టర్తో దున్నినా భూమి అయితే నలిగిద్ది, కానీ అక్కడ పరిణితి చెందుతుంది. ఇక్కడ ఫిజికల్గా నేను దిగాలి, అక్కడ మెంటల్గా నేను ఉండాలి. రెండింటి తేడా చూడండి. ఇంత జాగ్రత్తగా ఆలోచించాలి బైబిల్ని ఎప్పుడు కూడా. కాబట్టి మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఇజ్రాయెల్ నడిపించినప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు. ఆ ధర్మశాస్త్ర ప్రకారము ఎంతో వాళ్ళ నడిపింపుకు కారణమైంది. నిజానికి దానికన్నా ఎక్కువ ఇంకా లోకానికి అందవలసింది ఒకటి ఉన్నది, అది అందించాలి. అంటే దానిలో నుండే రావాలి, దాని పక్కకు నెట్టి కాదు సుమా. అది మనకి పత్రికల్లో మాట్లాడుతున్నప్పుడు పౌలు గారు అంటేనే చాలా జ్ఞానం కదండి, ఇంటలెక్చువల్ మైండ్ అవుతుంది. ఏం మాట్లాడంటే మొదటి నిబంధన లోపము గలదైతే కానీ రెండవది రాదు, రెండవది వచ్చిందంటే మొదటిది లోపము అని చెప్పాడు ఆయన. రెండవ నిబంధన వచ్చిందంటే మొదటి నిబంధన లోపం కలదైతేనే కదా రెండవ వచ్చేది అని చెప్పాడు. మరి ఆ మొదటి నిబంధనలో ఉన్న లోపం ఏంటి? అది పోయి అనుకుంటే ధర్మశాస్త్రంలో లోపం ఏంటి? కంటి కన్ను పంటికి పన్ను లోపమేనా? అంతే కదండి. మరి యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఈ శంప కొడితే ఈ శంప, ఎంతమంది ఈ శంప కొడితే ఈ శంప చూపిస్తున్నారు మీరు చెప్పండి. కోర్టులో కేసులు వేస్తున్నారు పాస్టర్లు కూడా, తెలుసా? వేస్తున్నారు, ఎందుకంటే మా హక్కు ఉంది, మేము కూడా వేస్తాం. అది మరి ఈ శంప కొడితే ఈ శంప చూపించాలిగా, అదే కంటిన్యూ అవ్వాలిగా. కొన్ని ఎలా ఉంటాయి ఏంటంటే మాటలే, రియాలిటీకి వస్తే ఉండవు కదా. కాబట్టి అవన్నీ మనం పక్కన పెడితే యేసుక్రీస్తు వారికి సున్నతి జరిగింది. యేసు అనే పేరు దేవదూతతో పెట్టబడ్డది. యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు. ఎవరిని రక్షిస్తాడు తెలుసా ఆయన? పరిణితి చెందని మనస్తత్వం గల వారిని పరిణితి చెందేటట్టుగా చేసేవాడు రక్షకుడు. అంటే రక్షకుడు అర్థం ఏంటి? నిప్పులోంచి లాగేస్తాడు, నీటిలోంచి లాగేస్తాడు, ఆకాశం నుంచి పడుతుంటే పట్టేస్తాడు. అది కాదు రక్షణ అంటే. పరిణితి చెందలేదు, పరిణితి చెందేటట్టుగా చేయగలిగాడు, అది రక్షణ. అది అలా కొట్టుకొని వెళ్ళిపోతున్న లోపల మనం ఏదో ఒక పోస్టరో ఒక మాటో ఒకటేదో చెవిలో పడింది, అది రక్షణ. రక్షణ అంటే అదే, ఇంకేదో అనుకుంటాం మనం. అది రక్షణ అంటే అర్థం ఏంటి? ఇంక ఏదో అనుకుంటాం.
లోకములో అందరితో పాటు వెళ్ళవలసిన నేను ఈ రోజున సంఘములో రాగలిగాను, వినగలిగాను, పాడగలుగుతున్నాను అంటే ఇది రక్షణ. విన్నంత మాత్రం పాడంత రక్షణ వచ్చిందా? అడ్డుగా అదే కదా. ఈ రోజున కలెక్టర్ అయిన వాడు సైన్ చేస్తున్నాడు కూర్చొని, అది జిల్లా మొత్తం స్ప్రెడ్ అవుతుంది. జిల్లా మొత్తానికి అది మంచి ఒక భయానకమో లేకపోతే ఆసరమో ఏదో ఒకటి ఆ సంతకం. జిల్లా మొత్తం ఒక సంతకంతో గడగడలాడించగలరా? ఆ సంతకం పెట్టడానికి వేసినటువంటి మొదటి అడుగే స్కూలు. ఆలు రాసేవాడు జిల్లా మొత్తం వణికించే సంతకం చేస్తున్నాడు. ఇది మనకు అర్థం అవ్వాలి. ఇది కూడా అంతే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, పరిణితి చెందనటువంటి వారిని, అంటే ఆచారాలు, ధర్మశాస్త్రాలు, మిగతా వాటిలో ఉన్నటువంటి వారిని, నాయన అది ఓకే, కానీ ఇంకొకటి ఉంది, ఇది చెయ్యాలి కదా అని చెప్పటమే రక్షణలోకి నడిపించటము. యేసుక్రీస్తు అందుకే వచ్చారు. 7:22 యోహాను సువార్త. మోషే చెబుతున్నాడు చూడండి. మోషే మీకు సున్నతి సంస్కారము నియమించెను. ఎంత జాగ్రత్తగా మాట్లాడి యేసుక్రీస్తు చూడండి. మోషేని తక్కువ చేశాడు అంటే లేదు. మోషే మీకు సున్నతి సంస్కారము నియమించెను. ఆచారం అనొచ్చు కదండి. ఇప్పుడు ఆచారం అనొచ్చు కదా. మోషే నియమించిన సున్నతి ఆచారము. ఎవరు చెప్పారు ఇది? ఎవరు చెప్పారు? ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్న మెచ్యూరిటీ లేని బోధకులు నోట వచ్చిన మాట ఏంటో తెలుసా? మోషే నియమించినటువంటి సున్నతి ఆచారము అని చెప్పారు లోకానికి. కానీ యేసుక్రీస్తు వారు ఏమంటారు తెలుసా? మోషే మీకు సున్నతి సంస్కారము. ఆచారం అంటే ఎలా ఉంది, సంస్కారం అంటే ఎలా ఉంది చెప్పండి. ఒక పదాన్ని పలకటములో బోధకుడు ఫెయిల్ అయితే వాడిని వెంబడిస్తున్నటువంటి వారు కూడా ఫెయిల్ అవుతారు. ఆచారం అంటే అనాది కాలంగా అది చేసి గుడ్డిగా చేస్తుంటూ రావటం. అదే సంస్కారం అంటే సంస్కారవంతులండి అంటే నీతి, నియమం, పద్ధతి, వెంబడింపు, ఇలాంటివి ఎన్నో. నా కొడుకు సంస్కారవంతుడండి, నా బిడ్డలు సంస్కారవంతురాలంటే అర్థం ఏంటి? సంస్కారానికి ఆచారానికి కూడా తేడా తెలియకుండా బోధకుడు బోధిస్తున్నాడంటే ఇక మనం ఏం చేస్తాం? సిలివంటే శ్రమ అని చెప్పగలిగాడు తెలుసా. మరి సున్నతి అంటే సంస్కారం. ఎవరు చెప్పాడు చెప్పండి? బైబిల్లో ఎవడం చెప్పాడా? సున్నతి అంటే సంస్కారం అని ఎవడం చెప్పాడా? చెప్పరు. ఎందుకంటే ఆడు చదివింది హీరో, అది ఆడు చెప్పిందే వేదం. అది అప్పట్లో 70 ఏళ్ళ క్రితం ఎవరు లేరు. మరి అంతా పాప చీకట్లో ఉంది, కరెంటు కూడా పెద్దగా ఊర్లలో లేదు. అప్పుడు వీడు బైబిల్ పట్టుకోండు అంతే, కాస్త కూస్త అప్పుడు ఇది చదువుకుని ఉంటాడు. వీడు చేసిందే మోసం, వీడు చెప్పిందే వేదం, అంతే. ఇంకా అంతే. ఇప్పుడు జ్ఞానం వచ్చింది, చదువు వచ్చింది, చదువుకునే పిల్లలు వచ్చారు, క్వశ్చన్ ఇచ్చేగల శక్తి సామర్థ్యం వచ్చింది, అని తట్టుకోలేడు. మళ్ళీ ఏమంటారు? వయసుని చూసానే గౌరవించాలి కదరా. వయసు గౌరవిస్తాం మరి, అని వాక్యం దగ్గర వయసు ఏంటి? 12వ ఏట యెరూషలేములో ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు, పెద్దలు తాట తీశాడా లేదా? ఆయన ప్రజ్ఞకు వాళ్ళు విస్మయనుందిరి. బాబోయ్, యేసుక్రీస్తువారు ప్రశ్న వేయటం, చెప్పకపోతే ఏనే చెప్పటం, జవాబు కాదు, ప్రజ్ఞ. ప్రశ్నిస్తున్నాడు కానీ ప్రజ్ఞను కనపరుస్తున్నాడు. జవాబు చెప్పటం A+ అని అనుకో, అది చెప్పేస్తున్నాడు, అది ఆన్సర్, జవాబు అవుతాయి. కానీ ప్రజ్ఞ అంటే దాని వరవడి, దాని అవసరత, దాన్ని అనుకరించే విధానము, అవన్నీ కలిపి మాట్లాడుతున్న విధానాన్ని ప్రజ్ఞ అంటారు. తెలివితేటలు ఎవరికైనా ఉంటాయి, మందు కొంపలు వచ్చే తెలివితేటలు, అది వేరు. కానీ ప్రజ్ఞ
వాళ్ళకి దెబ్బ తగలకూడదు, వాళ్ళు గాయపడకూడదు. అలాగని వాళ్ళకి జ్ఞానం రాకుండా ఉండటానికి వీల్లేదు. మళ్ళీ జ్ఞానం రావాలి. కొట్టకుండా తిట్టకుండా ఏమనకుండా ఎలా వాపు తగ్గాలి? వాసిందండి చెయ్యి. ఇప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు? కత్తెరతోనే కొయ్యాలి, సూది పెట్టానో లాగాలి. అది కత్తెరతో కొయ్యాలి, సూది పెట్టి లాగాలి. ఎందుకంటే అది ఉబ్బింది. అలాగే ఉంచిపోతే రేపటి ఏదైనా అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఆ రెండూ కాకుండా తగ్గాలి. ఎలా? అదే కదా జనరల్, అదే కదా ఆర్గానిక్. ఆ వాపు అలాగే ఉంది, బొబ్బ అలాగే ఉంది. మన పెద్దలు వచ్చారు, అటు ఇటు చూసారు, ఒక ఆకు తీసుకొచ్చారు, ఎట్టా ఏదో చేశారు, మొత్తానికి వేసి కట్టారు, గుడ్డపక్క చుట్టారు. 3 రోజుల చుట్టే అవిసిపోయి ఉంది. దానికి సూది పడలేదు, కత్తెర పడలేదు. ఇప్పటి మెంటాలిటీలో ఖచ్చితంగా కొయ్యాల్సిందే, సూది పెట్టి లాగాల్సిందే. ఇది కరెక్టే, తప్పు కాదు. కానీ మన పూర్వీకులు చేసిన పద్ధతి అంటూ ఒకటి ఉంది కదా. అదేంటి? సెగ్గడ్లు వేసింది ఏం చేసేవాళ్ళండి? ఇప్పుడు ఏం చేస్తారు? డాక్టర్ గారు ఖచ్చితంగా కోతర ఒక పక్కన సరక్కమని కోసి పిండేస్తారు, అంతే. తప్పు కాదు, చెయ్యాలది. మరి ఇది లేనప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఏదో ఆకు తెచ్చారు, నవిలారు, లేకపోతే ఒత్తితే ఒత్తారు, రుద్దారు, మొత్తం కట్టారు, ఒక గుడ్డ మొక్క చించారు, మెరగేసి కట్టారు. 3 రోజులు టప్ అని బయలుపోయింది. కొయ్యలేదుగా. ఏం చేసేది తప్ప? వాళ్ళు చేసింది రైటా? లేకపోతే వాళ్ళు చేసిందే రైటా? ఇప్పుడు ఇది చేసేది రైట్ కాదా? దీన్ని ఎలా ఆలోచించాలి మనం? వాక్యం అంతగా ఉంటుంది. అది తప్పను అనుకో, అది ఎలా తప్పు అవుతుంది? పోనీ ఇది తప్పను అనుకో, ఇది ఎందుకు తప్పు అవుతుంది? రెండిట్లో ఏదో ఒకటి రైట్ అవ్వాలనుకో. అప్పటి కాలంలో నువ్వు లేవు, అది జరిగింది, అది రైటే. ఇప్పటి కాలంలో వాళ్ళు లేరు, ఇది జరగలేదు, ఇది రైటే. సో ఇంత జాగ్రత్తగా బైబిల్ ఉంటుంది. అంటే ఇక్కడ దేవుడు ఏం చదువుతాడంటే, నువ్వు క్వశ్చనించడానికి పనికిరావు. నా మాటని ధర్మశాస్త్రములో అనగా 66 పుస్తకాలు లిఖింపబడ్డ నా మాటని భూమి మీద మనిషి అన్నవాడు ప్రశ్నించకూడదు, ఫాలో అయిపోవడం అంతే. దేవుడు రాయించిన మాట ఫాలో అయిపో. ఇప్పుడు ఫాలో అవటాలు ఇవ్వండి. కాపర్లంతా కలిసి సిండికేట్కి ఏర్పడి ఆడెట్టండ ఈడెట్టండ, ఈ రిఫరెన్స్ అట్ట కాదు, ఇది ఎట్ట, సున్నతి తప్పే, అది తప్పే, ఇది తప్పే. తప్పైతే బైబిల్లో ఎందుకు ఉంటుంది? దేవుడే తప్పుడస్తుడు కానప్పుడు, తప్పుడుగా రాయించినప్పుడు, ఆత్మావేశముతో లేఖనాలను దేవుడు పొందుపరిచినప్పుడు, ధర్మశాస్త్రం కూడా ఇంక్లూడింగ్ దీంట్లోకి వస్తున్నప్పుడు తప్పెందుకు అవుద్ది? ట్రాన్స్లేషన్ కరెక్ట్ జరగలేదండి. మంగళవారం మనం ఏం చేయలేము. ఇంకా కొన్ని బ్యాచ్లు అలాగే ఉంటాయి. ఒకడు అంటాడు, ఏమోనండి బైబిల్ ట్రాన్స్లేషన్ తప్పు వచ్చేసింది, ఇది దిద్దేస్తారు మరి బాగా, ఇది బాగా ట్రాన్స్లేట్ చేస్తారు. మరి ఎంతమంది మేధావులు కూర్చొని దైవ ఆలోచనతో దాన్ని ముడిపెట్టి దాన్ని ఆలోచించి అప్పటికే ఎన్నో మాండలికాలు ఉన్నటువంటి ఈ తెలుగులో ఏదైతే కరెక్ట్గా సూటబుల్గా ఉంటుందో ఆ పదజాలాన్ని ఎందుకు రాయించారు? గిట్లనా? గట్లయితే దావీదు గాడు అని రాయించచ్చు దేవుడు. మనం మాట్లాడతాం కదా. ఇంకా ఏజెన్సీకి వెళ్ళామనుకో, వంగిచ్చేస్తానంతే, ఒగ్గిట్టారా మెగ్గెట్టారా అని మనకేమర్థం అవుతాయి? ఎన్ని జిల్లాలు ఉన్నా, ఎంత జిల్లా వారిగా భూభాగం విడిపోయినా, ఎంతమంది వచ్చినా ఒక పదం అనేది నిలబడి మాట్లాడటానికి ఏ మాండలికం అయితే బాగుంటుందో అని గ్రహించిన దేవుడు అనేక మంది మేధావుల్ని కూర్చోబెట్టి బైబిల్ రాయిస్తే ట్రాన్స్లేట్ తప్పండి అంటే. అంతేగాని ఏ కాపురైనా నాకు చదవడం రాలా, అర్థం చేసుకోవడం రాలా, ఇది నా మైండ్కి అందరా అని చెప్పాడండి ఏ కాపురైనా? ఇప్పటి వరకు ప్రసంగాల్లో కానీ మనం చూసినటువంటి రీల్స్లో కానీ షార్ట్లో కానీ ఎక్కడైనా ఎవడైనా ఎందుకోనండి ఇది నాకు అందలేదు, ఇది నాకు ఎక్కలేదు అని తన సంఘం ముందు ఒప్పుకున్నాడా? మన తర్వాత ఎవడైనా వాక్యం చెప్పాలంటే మనమే ప్రపంచానికి వాక్యం నేర్పావు, నువ్వు లేకపోతే అక్క ముగ్గురు దిక్కన్నట్టు మరి చెప్పేస్తాడు. మరి అట్లుంటుంది. మరి అదే చెబుతున్నా కదా, వినేవాడు ఉంటే ఇన్నేం చెప్పొచ్చు అండి. కానీ దేవుడి మాట స్థిరం కదా. యోహాను సువార్త యేసుక్రీస్తు చెబుతున్న మాట అది. మోషే మీకు సున్నతి సంస్కారమును నియమించెను. ఎంత స్పష్టం అండి.
మోసే నియమించిన ఆచారం అని బోధకుడు చెప్పాడు. మోసే నియమించింది సున్నతి సంస్కారం అని యేసుక్రీస్తు వారు చెప్పారు. యేసుక్రీస్తు వారి మాట మంచిదా, బోధకుడు మాట మంచిదా అంటే బోధకుడు మాటే పట్టుకుంటాడు. కాబట్టి ఆచారం 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 అంటాడంతే. ఆ బైబిల్లో కూడా దేవుడి మీద మన పితరులు ఆచారం అన్నాడు కదండి. నువ్వు ఆచారం అనే మైండ్లో ఉన్నప్పుడు ఆచారం అనే చెప్పాలి. అది ఎందుకంటే నీకు అవసరం, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అవసరం. కొంతమంది మీరు చూడండి, వాళ్ళకి అనుకూలంగా మాట్లాడితే వాళ్ళు సంతోషపడిపోతుంటారు. నిజం. నాకు శ్రీకాకుళం నుంచి ఒక అమ్మాయి పరిచయం, ఎప్పటి నుంచో అడుగుతూ ఉంటుంది నైట్ క్వశ్చన్లో. నేను కొన్ని చెబుతూ ఉంటా, అమ్మగారు కూడా వింటుంటారు. అయితే ఇట్లా ఇట్లా చెప్పింది. నేను ఫస్ట్ కొట్టి ఓకే అని చెప్పేసి ఎంకరేజ్ చేసిన, ఏదో లైవ్ ఇష్యూ ఏదో సంథింగ్. తర్వాత నేను ఏం చెప్పానంటే అమ్మాయికి ఇది వర్కౌట్ అవ్వదో చెప్పాను మొన్న మధ్య రీసెంట్గా. ఏంటన్నయ్య అలా నిశ్చయంగా ఉంది. అవును, నీకేమో 35+ ఉన్నాయి, ఆడికేమో 23 ఉన్నాయి. మరి మీరు ఒకే ఆఫీసులో పక్కన కూర్చోవటం ఏమో ఎఫెక్షనో పెర్ఫెక్షనో జరుగుంటుంది. నువ్వేమో లవ్ అన్నావు, వాడేమో కొవ్వు అన్నాడు, ఇంట్లో పెద్దలేమో నువ్వు అన్నారు, నువ్వేమో నన్ను ఆశ చెప్పమన్నావు. నేను చెప్పేసినాను కథం. ఆ రోజు దగ్గర నాకు ఫోన్ చేయడం మానేసింది. అప్పుడు సాగు కొట్టేది నన్ను. అన్న ఇప్పుడే అబ్బాయి నాకు ఫోన్ చేసిండు, ఏం చేయమంటావు? 23 ఏళ్ళ బుడ్డోడుతో 35 ఏళ్ళ బుడ్డ తెల్లవు. అసలు లవ్ అంటే ఏంటి? దేహపరమైనది కాదు, ఆత్మపరమైనది. ఒక్కసారి లోపల ముద్రించబడిందంటే లైఫ్లో అది పోదు. దట్స్ లవ్. వరే నిజం చెప్తే ఇది నిజం చెప్పడంత కాలం బాబా. ఎన్నిసార్లు నిద్రపోతున్నా ఫోన్ వచ్చేది, లేకపోతే ఏమనుకునేదో లేపేవాడిని. సారీ అన్నయ్య డిస్టర్బ్ చేశానా? లేదమ్మా ఇంకా పడుకోరా. అబద్ధం, పడుకునే ఉన్నా. నిజం ఎప్పుడైతే చెప్పాను కథ. ఎలా ఒప్పుకుంటారండి 40 years అమ్మాయితో? ఆ పిల్లలు ఒప్పుకుంటారా? ప్రార్థన చేయాలి, ఆ దేవుడు మేలు చేస్తాడు. ఎవరికి? నాకా నీకా? ఎవరికి? అంటే వాళ్ళకి అనుకూలంగా ఉండాలి. ఇప్పుడు అనుకూలంగా ఉన్నంతసేపు మాత్రం అబ్బాబాబు ఒకటే అన్నా. అక్క బాగుందా, పిల్ల బాగున్నారన్నా, నువ్వు బాగున్నావా? లేదమ్మా ఇది జరగదు, జరిగేది కాదు అని చెబుతా. ఎందుకంటే ఇప్పటి వరకు నేను క్యాల్కులేట్ చేసి మనిషి గురించి చెబితే ఇప్పటికీ ఫెయిల్ అవ్వలా. తెలుసా మీకు? ఈ రోజు కూడా నేను ఫెయిల్ అవ్వాలా మనుషుని ఎస్టిమేట్ చేయడంలో. ఇది వచ్చుడు కాదండి, నిజం. వాడు ఎదవా అని చెప్పానంటే వాడు ఎదవైతే కూర్చుంటాడు అంతే. ఫేస్ ఇస్ ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అని కూడా చెప్పచ్చు. ఈ బ్యాచ్ ఆ బ్యాచ్ అని మనం ఏమంటాం, నోటితోలు ఎక్కువ అనకంటాం. నోటితోలు కాదు, మార్గం అది అంతే. చదవటం ఏముందిరా, 6 పుస్తకాలు ముందు వేసుకొని సంవత్సరం పాటు పీకేత్త ఏం పీకుతావు అక్కడ? ఒకటి రాసుకుందనే ఎవడో నీ తలక భాష రాసిండు, అది చదివితే ఉద్యోగం వచ్చింది అంతే తప్ప జ్ఞానం ఎందుకు వచ్చింది? పుస్తక జ్ఞానంతో కాపురాలు జరగట్టు ఇక్కడ. తెలుసా మీకు? పుస్తకంలో రాబడ్డ జ్ఞానముతో భూలోకములో ఏ భార్యాభర్తలు, స్త్రీ పురుషులు భార్యాభర్తగా కలిసి లేరు ఎప్పటికీ. అందుకే దేవుడు వీటన్నిటికీ జ్ఞానం ఇష్టట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. లోకమేమో ఆచారం అంది, క్రీస్తేమో సంస్కారం అన్నాడు. సున్నతిని సంస్కారంతో పోల్చాడు, సున్నతిని ఆచారంగా చూపించాడు. అందుకని చాలాసార్లు బైబిల్లో పెద్దల పారంపర్య ఆచారం 7 మార్కులు కూడా అదే మాట్లాడతాడు. పితరు నియమించిన పారంపర్య ఆచారము చొప్పున. ఎందుకంటే నీకు ఆచారం అనే ఉంది. క్రీస్తు వచ్చిన తర్వాత ఆచారం కాదురా, అది సంస్కారమురా. సున్నతి అనేది సంస్కారమురా. దేవుడు తన పిల్లలకి నాది అని గుర్తు కోసం సంస్కారవంతుడైన దేవుడు సంస్కారాన్ని ప్రదర్శిస్తే అది ఆచారంగా 8వ రోజున సొంత చేయాలి. ఎందుకు? ఆయన చేసిండు, ఆయన చేసి నేను చేస్తాడు కాబట్టి ఆచారం, సంస్కారం. అది సంస్కారం అదనమాట. గుడ్డిగా అలా వెళ్ళిపోతే ఆచారం, ఆలోచించి చేయిస్తే సంస్కారం, సున్నతినే. కాబట్టి యేసుక్రీస్తు వారు మోసే మీకు
సున్నతి సంస్కారము నియమించును. ఈ సంస్కారము మోసే వలన కలిగినది కాదు. చూడండి, యేసుక్రీస్తు చెబుతున్నారు, సున్నతి అనేది మోసే నియమించలేదు నాయన. మరి లేవి కాండములో చెప్పాడు కదా. అందుకే ఫస్ట్లో మీకు ముందే చెప్పిన, అబ్రహాము గారికి ధర్మశాస్త్రం లేనప్పుడే సున్నతి జరిగింది కదా, ఇస్సాక్కి జరిగింది కదా, ధర్మశాస్త్రం లేదు కదా. అలాంటప్పుడు ఎందుకు జరిగింది? దైవ సంస్కారం. అది మోసే నియమించింది కాదబ్బా, తెలుసా? మోసే నియమించింది కాదు అది. ఎవరు చెప్పారు ఈ మాట? క్రీస్తు వారు. ఈ సంస్కారము మోసే వలన కలిగినది కాదు, కాదు, పితరుల వలననే కలిగినది. మోసేకి పితరుడు ఎవరు? అబ్రహాం గారు. అబ్రహాం గారు పితరుల వలననే కలిగినది. పితరుల ద్వారా మీకు సంక్రమించింది ఆ సంస్కారం. మోసే మీద నెట్టమాకండి. ఎందుకు బోధిస్తున్నారు? సంఘంలోకి వచ్చేసి మీరు మోసే నియమించిన ధర్మశాస్త్ర ప్రకారంగా సున్నతి పొందితే రక్షణ పొందుతారు, మోసే మీద నెట్టేస్తున్నారు. ఇలా జ్ఞానం మొత్తం మోసే మీదకి వెళ్ళిపోతుంది అక్కడ. అంతేకాని మా వల్ల కాదు, నేను చాలా జ్ఞానవంతులు అనుకుంటున్నారు. యేసుక్రీస్తు వచ్చి తగ్గేశారు. నాయన, అది మోసే వలన కలిగినది కాదు, అది పితరుల వలననే కలిగినది. ఇప్పుడు పితరుల వలన ఎలాగూ కలిగిందని ప్రశ్నించావంటే నీ అంత తెక్కలోడు ఉండడని కాపరి సైలెంట్ అయిపోతాడు. అది సైలెంట్ అయిపోతాడు. ఇంకా కాపరి పితరుల వల్ల కలిగిందంటే పితరులకు ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. అంటే దేవుడు చెప్పాడన్న జ్ఞానం కూడా లేకుండా నేను కాపరినయ్యానా అని వాడు అనుకుంటారని మొత్తం కట్టకట్టి మోసే మీద పెట్టాడు. క్రీస్తుకుంటాడా? మోసే కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఎందుకు చెప్పాడు మాట? గొప్పవాడంటే హెచ్చుతగ్గుల్లో కాదు, గొప్పదైన ఆ సంస్కారాన్ని మోసే ద్వారా లోకానికి అందించిన దేవుడు ఉన్నాడంటే మోసేనే అంత గొప్పగా కనబడితే మోసేకి అందించిన దేవుడు ఇంకెంత గొప్పగా కనబడతాడు. ఆ యాంగిల్లో మాట్లాడాడు. అంతేగాని యేసుక్రీస్తు వారికి పొగరను, యేసుక్రీస్తు వారికి ఈర్ష్యను కాదు అక్కడ. తెలుసా? ఒక తల్లి ఒక బిడ్డను గద్దిస్తుంది, ఒక బిడ్డను మారం చేస్తుంది, ముద్దాడుతుంది. అంటే అర్థం ఏంటి? నువ్వు వాడినే ప్రేమిస్తూ నన్నే ప్రేమించాను వాడు అనుకుంటే ఎట్లా? ఇది కొంచెం మెచ్యూరిటీ ఉంది, ఆయన గద్దించవచ్చు. వాడికి మెచ్యూరిటీ లేదు. ఈ గద్దింపు పుట్టడికి మెచ్యూరిటీ రావాలి. అది తల్లి ఆలోచన. ఈ మానవ జీతాలు అనుకోదు. మా అక్క అంటేనే ఇష్టం, నేనంటే ఇష్టం లేదు. మా అన్న అంటేనే ఇష్టం, నేనంటే ఇష్టం లేదు. అఫ్కోర్స్ కొన్ని ఉంటాయి సంకరజాతి కుటుంబాల తల్లిదండ్రులు, అది వేరే విషయం, పక్కన పెట్టండి. కానీ 90% ఎవరు అలా ఉండరు. దాని అర్థం అది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, చెబుతున్నాడు యేసుక్రీస్తు వారు, ఈ సంస్కారము మోసే వలన కలిగినది కాదు, పితరుల వల్లనే కలిగినది. ఆయనను మళ్ళీ వెంటనే, ఎందుకంటే మీరు బోధిస్తున్నారు ధర్మశాస్త్రాన్ని, మాకు బైబిల్ చెప్పుకుంటున్నారు కాబట్టి మీరు చెబుతున్నా, ఆయనను విశ్రాంతి దినమున మీరు ఒక మనుషునికి సున్నతి చేయుచున్నారు. అంటే ఇప్పుడు ఏమంటున్నారు? టోటల్గా విశ్రాంతి దినాన ఏ పని చెయ్యకూడదు అని ఎవరు చెప్పారు? మోసే. అడవిలో ఉన్నప్పుడు విశ్రాంతి దినాన ఎవడో కట్టెలు కూడా పోతే ఆయన రాళ్ళతో కొట్టి చంపారు కదా. మోసే నియమించిన ఆచారమే కదా విశ్రాంతి దినం. విశ్రాంతి దినాన మీరు ఏ పని చేయకూడదు, కానీ విశ్రాంతి దినాన కూడా మీరు సున్నతి చేస్తున్నారు అంటే మోసే ధర్మశాస్త్రాన్ని మేము మేరట్లేదని మోసే ధర్మశాస్త్రాన్ని మీరు మేరుతున్నారు. సార్, కాపర్ అనేవాడు నేను బైబిల్ చెబుతున్నా అని చెప్పేసి కాపర్ అనేవాడు బ్రతుకులు మింగుతున్నాడు. మనం ఎందుకు వస్తామండి చర్చికి? ఇంట్లో కూర్చొని చదువుకోవచ్చు కదా బైబిల్ని. ఆది కాండమో నిర్గమకాండమో అది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మనం చదువుకు, ఇప్పుడు మన దగ్గర ఉంది, మనం చదువుకోవచ్చు. యథార్థంగా ప్రవర్తించేవారు యెహోవా యందు భయభక్తులు గలవారు ఉంది కదా అక్కడ. అంటే యథార్థంగా ప్రవర్తిస్తే యెహోవా యందు భయభక్తులు గలవారు మనకు అర్థమైపోయింది కదా. ఈ మాట వినటానికి చర్చి ఎందుకు, అయ్యగారు ఎందుకు, మనం గంట సేపు కూర్చోవటం ఎందుకు అవసరమా? నువ్వు వస్తే దాని అర్థం ఎందుకు చెబుతాడు. మరి అది నువ్వు వస్తే దాని అర్థం ఎందుకు చెబుతాడు.
14:1 14:2 సామెతలు. ఏది ఇప్పుడు చదివాను అది నువ్వు వచ్చే వరకు అర్థమేంటి చెప్తాడు. అందుకు రావాలి. రేయ్, భావం సారం తెలియాలంటే సంఘానికి రావాలి. ఎచ్చులు కనపరుచుకోవటం, ఊడించుకోవటం, ఒత్తిచ్చుకోవటం లాంటివి కావాలంటే ఆ బ్యాచ్ గల సంఘానికి కూడా వెళ్ళచ్చు. అది ఎంత స్పష్టమైన బైబిల్. ఏమైనా కల్పితాలు ఉన్నాయా దీంట్లో? ఉన్నాయా? లేవు కదా. పితరుల వల్లనే కలిగినది. అయినను విశ్రాంతి దినమున మీరు ఒక మనుషుడికి సున్నతి చేయుచున్నారు. అంటే విశ్రాంతి దినాన ఏ పని చేయకూడదు, కానీ మీరు మాత్రం పని చేస్తున్నారు, పైగా సున్నతి చేస్తున్నారు. మోసే నియమించింది కాదు, పితరుల వల్ల కలిగిన ఆ సంస్కారము. మోసే చెప్పాడు, విశ్రాంతి దినం 6 దినాలు కష్టపడండి, 7వ దినాన్ని దేవుడిని ప్రతిష్ఠించండి. దేవుడు చెప్పాడు సినాయి పర్వతం మీద, అదే చెప్పాడు. కనుక 7వ దినాన విశ్రాంతి దినము కాబట్టి ఏ పని చేయకూడదని మోసే చెప్పాడు, దేవుడి మాటనే. అయినా సరే ఆ దినాన మీరు సొంత చేస్తున్నారు. అంటే మోసే నియమించిన ఆచారం ఇలా ఉందని చెబుతూనే మోసే నియమించిన ఆచారాన్ని మీరు మీరుతున్నారు. అది అంటే కాపురు అనేవాడు చెబుతాడే తప్ప పాటించడు. తెలుసా? కాపురు అనేవాడు చెబుతాడే తప్ప పాటించడు. ఎందుకు? అంతే. ఇంకది అన్న చెప్తాడు, పాటించడం అంతే. దైవ మందిరం అనేది మనుషులు కూర్చొని వినడానికి కావాలి. కాబట్టి ఇది ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి? ప్రారంభంలో కొండ మీద ఉంది. ఏలియా గారు కూడా కర్మేలు కొండకెళ్ళి ప్రార్థన చేసుకున్నారు, కొండ మీద ఉంది. ఆ తర్వాత డేరాలోకి వచ్చింది, ఆ తర్వాత మందిరంలోకి వచ్చేసింది, ఆ తర్వాత ఇల్లే మందిరంగా మారిపోయింది, ఆ తర్వాత మనమే దైవ మందిరంగా మారిపోయాం. ఇంత పరిణితి చెందింది దేవాలయము కదా. ఇప్పుడు కొండ మీద బాగానే ఉంది, ఆడ మురికి లేదు. డేరాలో బాగానే ఉంది, ఆడ మురికి లేదు. యెరూషలేము అంటే కట్టాడు, మురికి లేదు. ఇల్లు మనం ఏం మురికిలో కట్టుకోం, ఇల్లు కట్టుకుంటామా? లేదు, మంచి స్థలం చూసుకుంటాం, కొనుక్కుంటాం, కట్టుకుంటాం. ఎవడ కూడా సమాధి పక్కన స్థలం కొని ఇల్లు కట్టడం, వాగు పక్కన స్థలం కొని ఇల్లు కట్టడం, కొద్దిగా మెరక కొండ లాంటివి చూసుకొని ఆడ స్థలం కొనుక్కొని రావాలన్నా పగలగొట్టేద్దాం, ఆడ కట్టుకుంటాడు ఇల్లు. ఎందుకు? బాగుండాలా. లేతే సేవలు తగలబడుతుంది అనుకో, ఆ ఎదురు ఇల్లు ఆడ కట్టుకుంటున్నాం. అక్కడ ఉంది బాలాజీ నగర్లో కొకటపల్లి హిందూ శ్మశాన వాటిక అని. మరి శ్మశాన వాటిక ఉన్నప్పుడు ఈ బిల్డింగ్లు వచ్చినాయా? బిల్డింగ్లు వచ్చినాక శ్మశాన వాటికి వచ్చిందా అంటే చరిత్ర చెప్పలేం. ఎందుకంటే శ్మశానం ఎప్పుడు కూడా దూరంగా ఉంటుంది. కాబట్టి నాకు తెలిసి కొకటపల్లిలో శ్మశానం అనేది ఊరికి దూరంగానే ఉండాలి. ఇక మనోళ్ళు కబ్జాలు చేసి జరిగి శ్మశానం అనేది ఇప్పుడు రౌండ్ అయిపోయింది. చుట్టూ బిల్డింగ్లు వచ్చినాయి, అపార్ట్మెంట్లు. అప్పుడు కొనేవాడు తెలియదు కదండి, ఎందుకంటే మొత్తం అవి కట్టుంటాయి. చెప్పరీళ్ళు కూడా అమ్మేటప్పుడు, ఒక కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు చుట్టూ కట్టేస్తారు. మనం ఏం చేస్తాం, లోపలికి వెళ్ళి ఇంత సేఫ్టీ ఉంది, ఇంత బాగుంది, ఇది ఉంది, ఆ పక్కనే అది ఉంది శ్మశాన వాటికని. దాని మీద బోర్డు గీట్లు ఏమి ఉండవు. మళ్ళీ రాణిలో వాళ్ళు చూడండి, ఆ బిల్డర్స్ అని తెలియగలరు మీరు చూడండి, ఆ గోడ మీద ఏమి రాయించరా, అది శ్మశాన వాటికి అయిద్దని మొత్తం పెయింటింగ్ వేశారు. వీళ్ళు ఏమనుకున్నారంటే ఇది గోడ అనుకున్నారు, పాపం అందరూ కొనుక్కున్నారు. తీరా కొన్ని రోజులు పోయినాక శవాలు గట్టిగా లేస్తున్నాయి, టప్ప అని. ఇంకేముంది, నిద్ర పట్టట్లేదు, కళ్ళు తెరిచితే కనపడుతుంది. ఇప్పుడు ఏం చేశారు చెప్పండి, మొత్తం మూసేసుకున్నారు. ఇంకా ఒక 30-40 బిల్డింగ్లు మూసేసుకున్నాయి. తెలియక కొన్నోళ్ళైనా ఎవరికి నమ్ముదాం అంటే ఒక్కడ కొంటలా, కాలిస్తే పొగ వచ్చేస్తుంది గుప్పున. బిల్డర్ చెప్పలా, వాడేవాడు అవునరా నేను కట్టాను, నా ఇల్లు నేను కట్టుకున్నా, సమాధి నాకేం సంబంధం, నువ్వు చూసుకోవాలి అంటారు. అది పెద్ద లొల్లి. చివరికి వాళ్ళే కాంప్రమైజ్ అయ్యి ఆ బిల్డింగ్ వాళ్ళంతా కలిసి తనకి పెద్ద మళ్ళీ ఒకటి కట్టుకొని ఆ వాసన పీల్చుకుంటూ పీల్చలేక ఏసీ ఎత్తి కంపుతుంది. ఇప్పుడు ఏం చేయాలి మీరు చెప్పండి? అట్ట అయిపోయింది మనం బతుకిక్కడ, ప్రియమైన దేవుని పిల్లారా. కాబట్టి చెప్తున్నాడు,
విశ్రాంతి దినమున మీరు ఒక మనుషులకు సున్నతి చేయుచున్నారు, విశ్రాంతి దినమున ఏది చెయ్యకూడదు అని మీకు తెలిసినా ఆ రోజున మీరు చేస్తున్నారు. పైగా మోసే నియమించిన ఆచారం ఉంది, దాని ప్రకారం రక్షణ పొందాలని మళ్ళీ మాకు చెబుతున్నారు. మీరైతే మేరతారు, మమ్మల్ని మాత్రం మేరొద్దు అంటారు. అది మీరైతే మేరతారు, మమ్మల్ని మాత్రం మేరొద్దు అంటారు. ఇంకా మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్పనా? ఫాస్ట్ ఫెలోషిప్ మీటింగ్కి వెళ్ళండి ఈసారి ఎప్పుడన్నా, కానీ దగ్గర కనబడితే మిమ్మల్ని పిలవరులే. కానీ అక్కడ ఒక ఆయన లేస్తాడు, అయ్యగారు ప్రార్థించుకుందాం. కూర్చున్న వాళ్ళంతా ఎవరు తెలుసా? అయ్యగారులే. ఇప్పుడు ఈ లేస్తాడు. మనందరం ఐక్యంగా ఉండాలి, మనందరం బలంగా ఉండాలి, మనందరం ఒకరినొకరు ప్రేమించుకోవాలి, మనందరం ప్రార్థన కలిసి చేయాలి. మీరందరూ చేయడానికి ఎక్కడికి ఎందుకు వచ్చారు? ఇది సంఘంలో చెప్పాల్సిన మాట. మనందరం ఆత్మీయంగా ఉండాలి, మనందరం ఏక మనసుతో, ఏకభావంతో, ఏక తాత్పర్యంతో ఉండాలి అని సంఘంలో చెప్పుకోవాల్సిన మాటలు కాపరులు కూడుకొని ఫాస్ట్ ఫెలోషిప్ అనే పేరుతో అక్కడ చెప్పుకుంటున్నారు. అంటే అర్థం ఏంటి? కాపరిలో యూనిటీ లేదు, కానీ సంఘములో విశ్వాసం మధ్య యూనిటీ ఉండాలని కోరుకుంటాడు. ఎలా ఉందో చెప్పండి. కాబట్టి ధర్మశాస్త్రంలో ఇది ఉన్నది అని చెబుతాడు, ధర్మశాస్త్రాన్ని మేరుతాడు. ఓకే, గలతీ 5:6. ఇప్పుడు రెండింటికి క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు విన్నాం కదా ఈ ఉద్దేశం అంతా. ఇప్పుడు క్లారిటీ వస్తుంది, ఇప్పుడు వచ్చేస్తుంది. ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం వచ్చేస్తుంది. చూడండి, గలతీ 5:6. యేసుక్రీస్తునందు వారికి సున్నతి పొందుట యందు ఏమీ లేదు. ఎవరు చెబుతున్నారు ఈ మాట? గలతీ సంఘానికి పౌలు గారు చెబుతున్నారు. ఏమని? యేసుక్రీస్తునందు వారికి, అంటే యేసుక్రీస్తు వరకు ఉంది, కానీ ఫాలోవర్స్గా ఉన్నటువంటి మనకి యేసుక్రీస్తునందు వారికి సున్నతి ఎందేమీ లేదు, పొందకపోవట ఎందేమీ లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధనమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. సున్నతితో నీకేం పని? ప్రేమతోనే కార్యం సాధన జరుగుతుంది, కార్యసాధకం అవుతుంది. ఒక కార్యక్రమం జరగాలంటే ప్రేమ కావాలి, ఆచారం కాదు. ఆచారం కాదు. ఆచారం చొప్పున కార్యాలు ఎప్పుడు సఫలం అవ్వవు. అవుతాయా? అవ్వవు. ప్రేమ వలన అవుతాయి. ఆ ప్రేమ ఎవరితో చూపించాలి అంటే బైబిల్ నమ్మిన వాడినా బైబిల్ నమ్మని వాడినా అంటే హ్యూమనిటీ అనేది ఒకటి ఉంది, మానవత్వం, వారికి చూపించాలి. ప్రేమ అనేది సకల మానవాళికి సంబంధించినటువంటి ప్రాపర్టీ. ఎంత గొప్పదండి ఇది! మతమా? చాలామంది తెంగరపుచ్చిగా తెలియదండి బాబు. బైబిల్ తెలుసా? మాట అంతే, మతం కాదు కదా. ఇప్పుడు సున్నతి పొందటం వల్ల ఏం ఉపయోగం? ఏం లేదు. సున్నతి పొందకపోవటం వల్ల ఏంటి ఉపయోగం? ఏం లేదు. దేవుడి మాట జరగాలన్నా, దేవుడి ఆలోచన నలుగురిలోకి వెళ్ళాలన్నా కావాల్సింది ప్రేమ. ప్రేమ అనేది ఉంటే సున్నతితో ఏం పని, సున్నతి లేకపోవటం వల్ల ఏం పని, ఈ రెండు నువ్వు చూడవు కదా. నిజంగా నీలో ప్రేమ ఉందనుకో, ఎదుటి వాళ్ళ లోపాన్ని మనం చూడడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎదుటి వాళ్ళ లోపాన్ని మనం చూసామంటే ఫస్ట్ మనలో లవ్ లేదు, ప్రేమ లేదు, మొత్తం సెలవు తినేసింది అని. అంతే అంతే. ఒక రైతు పండిన పంటను కాదు చూసేది ఫస్ట్, తెలుసా? కంటికి అది కనపడిద్ది. కంటికి కనబడినంత మాత్రాన సేను గొప్పగా ఉంది అనుకుంటాడేమో. అనుకోడండి. ఇలా వంగి ఇలా మొదలు చూస్తాడు, కాండాన్ని చూస్తాడు, చెట్టు వంచి చూస్తాడు. ఎందుకు? మొదలు తులసి పురుగు ఉంటుంది, కాండం తులసి పురుగు ఉంటుంది, రసం పీల్చి పురుగు ఉంటుంది, తెల్లదోమ ఉంటుంది. చెట్టు అయితే మంచిగా తట్టుకొని ఇక్కడ దాకా రాగలిగింది, కానీ ఇవన్నీ చేతికి వస్తాయా? రావా? ఇవన్నీ రావాలంటే అది ఆరోగ్యంగా ఉన్నదా లేదా అని వంగి మరి చూస్తాడు సాలంలో రైతు. దేవుడు కూడా అంతే. వీడు సున్నతి పొందినవాడా, సున్నతి పొందినవాడా, వీడు సున్నతి పొందినవాడా, సున్నతి పొందినవాడా అని చూడడం. వీడిలో ప్రేమ ఉందా లేదా? వీడిలో ప్రేమ ఉన్నదా లేదా? ప్రేమ ఉన్నదా లేదా? ప్రేమ ఉన్నదా లేదా? ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లరా, ఎందుకు చెప్పాడంటే ఈ రోజున చాలామంది సున్నతి పొందిన వారు కూడా వాక్యం చెబుతున్నారా లేదా? చెబుతున్నారా? చెబుతున్నారు.
చాలామంది ముస్లిమ్స్ ఉన్నారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే చాలామంది ముస్లిం సోదరులు కూడా ఈ రోజున క్రీస్తుని నమ్మి వాక్యం చదువుతున్నారు. కానీ వాళ్ళు సున్నతి పొందారు. అయ్యో, సున్నతి పొందినవాడు వాక్యం ఎలా చెప్తాడు? సున్నతి పొందినవాడు కదా వాక్యం చెప్పాల్సింది. వాక్యం చెప్పడానికి సున్నతి పొందినవాడైతే ఏంటి, సున్నతి పొందినవాడైతే ఏంటి, నిలుపుట్టు పెట్టేవాడైతే ఏంటి, అడ్డబొట్టు పెట్టేవాడైతే ఏంటి, జంజ వేసేవాడైతే ఏంటి, అడుగు కట్టి కట్టేవాడైతే ఏంటి, ఎవడైతే ఏంటి, వాక్యం ఎవడైనా చెప్పచ్చు. ఫలానా వాళ్ళే వాక్యం చెప్పాలని రూల్ ఏమైనా ఉందా? ఏ మతమైనా, ఏ మతం నుంచి వచ్చిన వాడైనా చెప్పొచ్చు, ఏ కులస్తుడైనా చెప్పొచ్చు, ఎవడైనా చెప్పొచ్చు. క్రీస్తుని వెంబడించేవాడు అయి ఉంటే చాలు, ఎవడైనా వాక్యం చెప్పొచ్చు. అందుకని ఈ రోజున చాలామంది, ఒక ఎజ్రా శాస్త్రి ఉన్నాడు, ఒక వేరే ఆయన ఉన్నాడు శాస్త్రి, కృష్ణ శాస్త్రి, తర్వాత ఒక ఆర్ఆర్కే మూర్తి గారు ఉన్నారు, బ్రాహ్మణి, ఇలా అనేక మంది ఉన్నారు. కులాలకు అతీతంగా, లోకములో మాట చెబుతున్నా, కులాలకు అతీతంగా, వాళ్ళు నమ్మిన మతాలకు అతీతంగా ఈ రోజున క్రీస్తుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. దేవుడు చెప్పాడు, సున్నత అయితే ఏంది, లేకపోతే ఏంది. వాళ్ళ ఇంట్లో అడ్డబొట్టు పెడతారు. అటు చదువుకున్నాడు, నమ్మాడు. ఇప్పుడు అడ్డబొట్టు ఉంచుకొని చెబుతాడో లేకపోతే చెబుతాడో వాడిష్టం. బొట్టు పెట్టుకుని వాక్యం చెప్పకూడదు అంటే ఎట్లా? జంజం వేసుకుని వాక్యం చెప్పకూడదు అంటే ఎట్లా? అసలు వీడెవడ డిసైడ్ చేయడానికి భూమి మీద? వీడెవడు? అలా అనుకుంటే పెళ్ళి కానివాడు కూడా వాక్యం చదువుతున్నాడు కదా. మరి పాస్టర్ అంటే పెళ్ళి అవ్వాలి, పిల్లలు ఉండాలి, ఆడు పాస్టర్. మరి వీడికి పెళ్ళే కాలేదు, వీడు వాక్యం చెప్తే ఎట్లా? లేదు, చెప్పకూడదు కదా. అలా అనుకుంటే 12వ ఏటన యేసుక్రీస్తు వారు బాలుగా ఉన్నప్పుడే గుడిలోకి వెళ్ళి ధర్మశాస్త్రం దేశోపదేశకుల మధ్య వాక్యాన్ని బోధించారు కదా. మరి దాన్ని ఏమనాలి? కాబట్టి ఇన్ని ఉంటాయి. ఎప్పుడైనా ఎదుటి వాడిని అలా టప్పు అనకూడదు. అది కుసంస్కారం. అది యాడ్ నేర్చుకున్నాం నీ సర్టిఫికెట్ చూపిస్తా నేను. అలా వెనక్కి వెళ్ళిపోతే అసలు ఈ సర్టిఫికెట్లు పుట్టించిన వాడికి ఎవరు నేర్పారు మనం చెప్పానండి? అది నేను చూపిస్తా, నాకా నేర్చుకుని పిల్లలు చూపిస్తారు. అలా నాకు వెనక్కి వెళ్ళిపోతే అసలు వాడికి ఎవరు ఇచ్చారు సర్టిఫికెట్? వాడు ఎలా ఇస్తున్నాడు సర్టిఫికెట్? ఒకప్పుడు ఇప్పుడు మిలిటరీకి వెళ్ళాలంటే ఇప్పుడు మెడికల్ టెస్ట్, లాంగ్ జంప్, మాస్ డ్రిల్, రకరకాల 6 నెలలు కష్టం, ఎగ్జామ్స్ బోలెను ఉన్నాయి. కానీ 40 years బ్యాక్ మిలిటరీకి వెళ్ళాలంటే ఊర్లోకి వచ్చేసేవాళ్ళు 10 మంది, 3 రోజులు చూసేవాళ్ళు ఊరు మొత్తం తిరిగి. అది ఎత్తుకుంటూ పొడుక్కుంటారు, ఇవి వేసేద్దాం మిలిటరీకి. నాకు వెళ్ళిపోయేవాళ్ళు అంతే. వచ్చేవాళ్ళు జోరు కొట్టేవాళ్ళు నైట్, నాయన మెబ్బా మిలిటరీకి కావాలి, నువ్వు ఇయ్యకపోయినా తీసుకెళ్తాం, దేశానికి అవసరం, వస్తావారా? ఆడ మంచి బో పెడతాం, డబ్బులు ఇస్తాం. పేదరికం ఇల్లు, నాయన పోయాడు. చదువు లేదు, చూశారంతే. కొద్దిగా అవుతుండో, కొంచెం బలంగా ఉండో, కొంచెం పని చేస్తారు అంతే. ఇప్పుడు మిలిటరీ కావాల్సింది ఏంటి? హైట్, కొన్ని లెక్కలు ఉంటాయి. చదువు ఏది లేదు. కానీ ఇప్పుడు చదువు కావాలి, హైట్ కావాలి, వెయిట్ కావాలా, రోజు గుడ్లు ఏం తింటావు, ఆకలి అంతసేపు వచ్చుకుంటావు, ఎంత పెడతాడు అన్నాం. అప్పుడేం లేదు, ఎంత తింటే ఎంత, కడుపు నిండా పెట్టి మిలిటరీ పంపించేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు కడుపుని కట్ చేస్తున్నారు. ఎందుకు? ఎక్కువైపోయారు. ఇప్పుడు ఇంకా అవసరం లేదు, ఇంకా అది దాటిపోయింది. అలా వెళ్ళిన వాళ్ళలో చాలామంది మా బంధువులు కూడా ఉన్నారు. నేనంటే అప్పుడప్పుడు కాలం కలిసి వచ్చి మిలిటరీ అయినా కానీ నువ్వేంట్రా మిలిటరీ అంటున్నాను. అవుగరా అంటాను నన్ను. నేను అంటే అప్పుడప్పుడు నువ్వేంట్రా మిలిటరీ బాబు అనేవాడు నేను. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు, నాకు తెలిసి ఒక 16 మంది ఉంటారు నాకు తెలిసి. ఆ 16 మంది కూడా నాకు అనిపించింది, ఈ నాన్ క్వాలిఫైడ్ కదా, ఇది ఎలా మిలిటరీ? వాళ్ళకి ఎంతెంత బాటిల్ వస్తుంటాయి వాళ్ళకి మళ్ళీ ఇప్పటికీ. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు ఎవరినైనా ఎన్నుకుంటాడు. ఆడు అడ్డబుట్ట, నిలువు పుట్ట, జంజమా, మరొకట, సున్నతి ఉందా లేదా నీకు అవసరం లేదు. నువ్వు క్వశ్చన్ చేయకూడదు అంతే. నువ్వు దేన్ని క్వశ్చన్ చేయాలంటే, అడ్డబొట్టోడు వచ్చాడు, వాడు అప్పటికే చదువుకొని వచ్చాడు, దాన్ని మిక్స్ చేస్తున్నాడు కదా.
అప్పటికే భయం పట్టున్నావు నువ్వు. నాయన అడ్డబొట్టు అలా కాదు నాయన, ఇలా అని చెప్పు, బాగుంటుంది. అది జంజం కూడా వచ్చాడు, ఏదో చెప్పాడు దేవుడి గురించి. అప్పుడు దాకా వాడు యాసాప్రాస మొత్తం అట్టే ఉంది, నీటిలోకి వచ్చి చదువుతున్నాడు. ఏం తప్పు చెప్పాడు అనుకున్నాం, చెప్తాడు ఖచ్చితంగా, పరిణితి లేదు కాబట్టి. అప్పుడు మనం చెప్పాలి, నాయన అది కాదు ఇది నేర్చుకొని చెప్పాలి అది. సో ఇంత ఆలోచన ఉంటుంది కాబట్టి వాక్యం అనేది ఎవరైనా చెప్పొచ్చు. ఆడ లేదు, మగ లేదు, ఏ భేదము లేదు, ఏ జాతి లేదు. ఆడు ముస్లిం అయినా, హిందూ అయినా, జైన్ అయినా, సిక్ అయినా ఎవడైనా చెప్పొచ్చు. సున్నతి ఉన్నవాడైనా చెప్పొచ్చు, సున్నతి లేనివాడైనా చెప్పొచ్చు. నీకేం హక్కు ఉందని అడిగే హక్కు ఎవరికి భూమి మీద లేదు. అది అంటే దేవుడు నిర్ణయించుకున్న తర్వాత నువ్వు ఎవడవి. అందుకే చదువుతున్నాడు కొరింథీ సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ, సున్నతి పొందిన వాడైనను పిలువబడిన, సున్నతి పొందిన వాడైనను పిలువబడిన అతడు సున్నతి పోగొట్టుకొనవలదు. ఇప్పుడు సున్నతి పొందిన వాడు దేవుని వాక్యానికి పిలువబడ్డా, అతను సున్నతి ప్రకారం చేసుకోవచ్చు, వాక్యం చెప్పవచ్చు. అందుకే ఏదో వాళ్ళది ఆచారమో లేకపోతే వాళ్ళకి ఏదో ఉన్న సంస్కారమో, వాళ్ళు ఏదో ఒకటి ఉంది కదా, వాళ్ళ ధర్మం ఒకటి ఉంది కదా, ఆ ధర్మం. కానీ పెద్దలు ఉన్నారు, మరి అయ్యా నువ్వు ఏదైనా కానీ సున్నతి కావాలి. 8వ బిడ్డకి వాడు ఏ కులంలో పుట్టిండో, ఏ మతంలో పుట్టిండో, వాడికి సుంతి అంటే ఏంటో తెలుస్తుందా? 16 ఏళ్ళకి 10 ఏళ్ళకి చేయరు కదా సుంతి అంటే. పుట్టిన తర్వాత 8వ రోజు బిడ్డలు చేస్తారు. ఆ 8వ రోజు బిడ్డ పెరిగి పెద్దవాడే యేసుని తెలుసుకుని వాక్యం చెబితే, సున్నతి పొందినవాడు వాక్యం చెప్పడానికి వీలు లేదు, మీరు ఇస్మాయిల్ సంతానం అన్నావా? అసలు వాడికేం తెలుసు? వాడు తెలియదు కదా. 8వ రోజు బిడ్డకి వాడికేం తెలుసు? అందుకే దేవుడు అక్కడికి వేసాడు పునాది. ఏమని? సున్నతి పొందిన వాడు ఎవడైనా నువ్వు పిలువబడినా అంటే దేవుడు నిర్ణయించుకున్నాడా? ఆ జాతిలో పుట్టినవాడు రాబోతున్న రోజుల్లో నా కొరకు నిలబడి వాక్యం చెప్పాలి అని దేవుడు నిర్ణయించుకున్నాడా? ఆ నిర్ణయం తప్పటానికి నువ్వెవడవే? అతడు సున్నతి పోగొట్టుకొనవలదు అంటే అతడు సున్నతి చేయించుకోవచ్చు, అతను తెలీదు, జరిగిపోద్ది అంతే. అది సున్నతి పొందని వాడెవడైనా నువ్వు పిలువబడినా, మనకు సున్నతి లేదు, దేవుడు నిర్ణయించుకున్నాడు వీడు రావాలి వాక్యం చెప్పాలని, పిలువబడినా అతడు సున్నతి పొందవలదు. నాకు సున్నతితో పని లేదు, అది నాకు సున్నతితో పని లేదు. ఒకవేళ సున్నతి ఆచార కుటుంబంలో పుట్టినవాడు సున్నతి జరిగించిన దేవుడు పిలుచుకుంటే అతని ఆటంకపరచకూడదు. అంటే దేవుడు ఏం చెబుతున్నాడు అంటే, నా మాట చెప్పటానికి ప్రేమపూర్వక గల మనసు కావాలి తప్ప ఈ ఆచారాలు అనేవి లోకములో మనుషుల మధ్య ఉన్నవి నా దగ్గర ఉండవు. అందుకే వాటికి నేను పెట్టిన పేరు ఉందంటే అది సంస్కారము. మోషే నియమించిన సంస్కారము, ఆచారం కాదు అది. మోషే నియమించాడంటే అది సంస్కారం. పైగా అతని సొంతంగా అది పితరులు అవలంబించారు, అది అతను తీసుకొచ్చి మీరు చూపించాడు. సంస్కారం నేర్పాడు. మీరే సంస్కారాన్ని పక్కన ఎట్టి ఆచారం పేరుతో స్ప్రెడ్ చేశారు. పైగా బోధించడం కూడా అలాగే బోధిస్తున్నారు. అది మన సంఘాల్లో కూడా అంతే. మన చర్చిలో కూడా చాలామంది బొట్టు పెట్టకూడదమ్మా, తెల్ల బట్టలు వేసుకొని రావాలా, మెట్లు పెట్టకూడదమ్మా, తాలిబొట్టు కూడా పెట్టకూడదమ్మా, కావాలంటే ఇంట్లో పెట్టుకో, ఏళ్ళక వేసుకో, చర్చికి మాత్రం తాలిబొట్టు వద్దు, చర్చి మాత్రం బొట్టు వద్దు, చర్చి మాత్రం బుగ్గ సొక్కొద్దు, నీకు పెళ్ళిలో పెట్టారు ఆడింగుళ్ళకి బాగానే ఉన్నావు. క్రైస్తవులకు బెటరా అండి? పెళ్ళి కొడుకు బెటరా అండి? అప్పుడు వద్దంటాడా? ఎంత కర్రీడైనా ఆ 15 రోజులు 16 రోజులు నలిగేస్తారు కదా, బాగానే పసగొచ్చేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ 40 అంతే బుగ్గ సొక్కెడతారు. మనం కూడా చూస్తాం, ఫోటో ఇటు తీరు, యాంగిల్ తీరాలి అంతే. ఈ ఆడింగుడి ఫ్రేమ్లో మొత్తం బొగ్గ సొక్క కనపడింది. అప్పటికి బైబిల్ తెలిసిందా? తెలియకపోతే లేదు. మరి తెలిసినోడు వద్దనాలి కదా. కాళ్ళకు రాస్తుంటారు పారాని, అప్పటికే చర్చికి పోతాడు సారు, అప్పటికే వాక్యాలు చదువుతాడు, అప్పటికే పాటలు పడతాడు. ఒకవేళ పాస్టర్ గారు అయినా సరే పెళ్లి కొడుకు కాళ్ళకు పారాన్ని రాస్తారు, చేతులు గోరంటాకి పెడతారు, బొగ్గను సొక్కెడతారు, మంచిగా బ్రైడల్ మేకప్ లాంటి చేస్తారు. వద్దండు. 15 రోజులు అయిపోయినాక మీరు చర్చికి వస్తాడు. అప్పుడు ఏమంటాడు? ఇవన్నీ ఆచారాలు మనం మానాలి. ఈ చేతి గుంట కట్టే ఉంటుంది ఆడింగులాగా.
వీడు చేయొచ్చు కానీ మళ్ళీ మాత్రం చెప్పచ్చు వద్దు అంటారు. కదా, మస్తు మంది చూసినాం. అసలు కట్నం తీసుకోవటమే తప్పు. కాపరి కాదు, దైవ సన్నిధానములో వాక్యం వింటున్న బిడ్డ ఎవడైనా పెళ్లి చేసుకున్నా, భార్యను తెచ్చుకున్నా, కట్నం చేసుకున్నావంటే వాడు ప్రపంచానికి చెప్పిండు ఎలాగంటే తెలుసా, నేను ఆడింగోనే, ఆడదాని సొమ్ముతో బతికే ఓ రకమైనటువంటి క్యాండిడేట్ని, నా స్వతహాగా నేను బతకలేను అని చెప్పేశాడు. ఈడికి రాస్తాడు, ఈడు నిలబడి పులిపీడి కాడ వాక్యం చెబుతాడు. ఏమని? ఏం పాటించం మనం అనుకోవటం అంతే. చర్చికి వచ్చామంటే అర్థం ఏంటి తెలుసా, ఆదివారం కాబట్టి వెళ్ళాలండి, లేకపోతే దేవుడు బాగోదు. అది దేవుడు చెప్పాడు తీసుకోవద్దని. ఒక కుటుంబం ఆగింది తీసుకోకుండా అది 10 కుటుంబాలకు నేర్పుతుంది. ఆ 10 కుటుంబాలు రాబోతున్న రోజుల్లో 100 కుటుంబాలు అవుతాయి. ఆ తర్వాత ఇంట్లో అబ్బాయి పుట్టిన అమ్మాయి పుట్టిన టెన్షన్ ఉండదు. అమ్మాయి పెరుగుతుంటే తండ్రి అంటాడు, ఏంటోనండి పిల్లని దించేసుకోవాలా, పిల్లని దించేసుకోవటం ఏంట్రా, గుదిబండిలాగా ఉంది పిల్ల, వీడేం తండ్రి అండి అసలుకి. ఈమెను కాపాడు కూడా అంతేనండి బాబు. అయ్యగారు కూడా అంతే. అయ్యగారు ఒకవేళ పొరపాటున దేవుడు 3 అమ్మాయిలు ఇస్తే వీడు గుబా గుద్దేసుకుంటాం లోపల. అది కదా, ఈడే కట్నాలు తీసుకొని పెళ్ళిళ్ళ బ్రోకరత్వం చేసి వాళ్ళకి వీళ్ళ దగ్గర డబ్బులు తిని, సంతకాల కాడ డబ్బులు తిని, పెళ్లికి సంబంధించిన డబ్బులు తిని, అవన్నీ లేవు. అదే చెప్పాడు, విశ్రాంతి దినమున మీరు మోసే ధర్మశాస్త్ర ప్రకారం ఏది చేయకూడదు కానీ మీరు సున్నతి చేస్తారు. పైగా మోసే నియమించిన సున్నతి ఆచారం మళ్ళీ మీరు చేయాలని కోరతారు. అలా అయితే రక్షణ అంటారు. అది మోసే నియమించిన సున్నతి ఆచారం ప్రకారము మీరు విశ్వసిస్తే తప్ప, సున్నతి పొందితే తప్ప రక్షణ జరగదు అని మీరే బోధిస్తారు. అదే విశ్రాంతి దినాన మోసే చెప్పాడు కదా పని చేయకూడదని పని చేస్తారు. ఆడ చెబుతారు చేయొద్దని ఇక్కడ చేస్తారు. వాక్యం చెప్తాడు కట్నం తీసుకోకూడదు, మన ఇంటికి మహారాణి దేవుడిచ్చిన బిడ్డ అని చెబుతాడు. ఇప్పుడు పెద్దలను కూర్చోబెట్టి ఇటు మాట్లాడతాడు. కట్నం ఎంత ఇస్తాం మరి, అబ్బాయి పాటలు బాగా పాడతాడు, తేడాను సంగీతం బాగా కొడతాడు, వాక్యం బాగా చెప్తాడు, పిల్లని బాగా చూసుకుంటాడు. ఇప్పటి వరకు ప్రపంచంలో బాగా చూసుకునే పదానికి అర్థమే లేదు. అసలు ఆ పదం వాడొద్దు, బాగా చూసుకోవటం ఏంది. దేవుడు జతపరిచాడు, బాగా చూసుకోవటం ఏంది. నా మీద నాకు అధికారం లేదు, నీ మీద నీకు అధికారం లేదు దేవుడు చెప్పాడు 1 కొరింథీ 7వ అధ్యాయంలో. మళ్ళీ బాగా చూసుకోవటం ఏంది. ఇవన్నీ కూడా మనం చెప్తాం తప్ప పాటించాం. పాటించాం. అందుకే దేవుడు చెప్తున్నాడు, నాయన సున్నతి వలన సున్నతి లేకపోవటం వలన ఈ కొట్లాట్లు మీరు పెట్టుకోవద్దు. నా కార్యం జరగాలంటే ప్రేమే సాధనంగా మలచబడాలే తప్ప ఇవి ఆచార వ్యవహారం అయితే కాదు. 1 కొరింథీ 7:18. సున్నతి పొందిన వాడు ఎవడైనా పిలువబడినా అతడు సున్నతి పోగొట్టుకోవలదు. మళ్ళా చదువుతున్నాను. కాబట్టి ఆ కుటుంబంలో పుట్టి ఏదైనా ఆచారం వస్తే దాన్ని నువ్వేమి విశ్వసించాల్సిన అవసరం లేదు. దాన్నేమి నువ్వు ఎట్టాల్సిన అవసరం లేదు. ఏదో ఒక ఆచారం ఉంటుంది చాలా కుటుంబాల్లో. దేవుడిని నమ్ముకున్నాడు, ఇప్పుడు వచ్చినాక ఏమంటాడు, నేను రా నువ్వు అది వేసావు, నేను అడుగు పెట్టకూడదు రాంటే. ఏమైంది పెడితే ఏమైంది? వాళ్ళది పొంగలు చేసుకుంటున్నారు, ప్రేమగా పిలిచారు పో. ఈ బైబిల్ ఎందుకు అడ్డం వస్తే ఆడికి వెళ్ళాం కూడా మళ్ళీ యేసయ్య స్తోత్రం, నేను క్షమించి నేను ప్రభు నేను పాదం కాలు పెట్టేసి పెట్టింది ప్రార్థన చేస్తాను. మళ్ళీ పిలిచింది మనోడే, అప్పుడు దాకా మనం బాగానే ఉన్నాం. పాపం ఆడు ఇంకా రాళ్ళ దేవుళ్ళకి నువ్వు ఆడుంచే వచ్చావు దరిద్రం కూడా. మళ్ళీ ఇప్పుడు ఆడ ఓటంకి మళ్ళీ ఏమంటుంది తెలుసా, నువ్వు వచ్చావు, వాడు రావాలి, వాడు ఇంకా రాలేదు, చేతులు ఇస్తావా ఇవ్వా, ఇవ్వాల్సిందే. అది మీకు శాస్త్రాలు చెప్పిన సికింద్రాబాద్లో పంతులు గారిని కూర అడిగింది నేను, నా దగ్గర ఉంది కానీ ఎందుకు వాసన చూసాం, వాళ్ళ దగ్గర ఇది ఉంటుంది కదా సాంబార్ లాంటిది. వెళ్ళినా శివాలయం
మంచిగా కూర్చున్నా, చూసి నాకు అది గోసి గట్టి పెట్టిండు. మనం వెళ్ళాం, మంచిగా ట్యాప్ ఇప్పాం, చేతులు ఇట్టుతాను, మంచిగా కూర్చున్నాం ఎదురుగా. ఇటు చూసిన ఇంటికి వెళ్ళి పోయినా, మంత్రి గారు అన్న, మనకు కొంచెం ఎటకాలం ఎక్కువగా. ఏంటమ్మా అన్నాడు. కొంచెం ఉప్పు వేయండి అన్న, ఉప్పు ఇచ్చాడు. కొంచెం రసం ఉంటే ఏంటి అన్న. రాజు బ్రదరు, మన పిల్లగాళ్ళు స్టీఫీలు అంతా అక్కడే ఉన్నారు. మేడంతో కూర్చొని భోజనం చేస్తున్నాం. ఎంత రసం ఇది ఇచ్చాడు, ఎంత కమ్మకుందో. ఏమైంది ఏమైంది అడిగాను. అన్నం తిన్నాం కదా, అలాంటి అడగలేదు పాప మొహం ఎక్కువ. మనం అడుగుతాం, ఏమన్నా అయిందా? 15 ఏళ్ళు దాటిపోయింది, 10 ఏళ్ళు దాటిపోయింది, ఏమన్నా అయిందా? మనకు భయం. పైగా వాక్యం చెబుతాం, ఈ సృష్టి మొత్తం నా దేవుడిదే, ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ నా దేవుడిదే, అది మాత్రం నా దేవుడిది కాదు. ఆ గుడి నువ్వు రాసిచ్చావు. మనకు అది ఇది ఉండకూడదండి. ఎవడు పిలిచినా పోవాలి, ఎవడు ఏం చెప్పినా పోవాలి. సమస్తానికి అధిపతి దేవుడే. ఇది విశ్వాసం. తెలుసా? లాస్ట్ మాట రోమా 16:17, సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలగజేయ వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. ఎవడైనా ఆచారం, సాంప్రదాయం, పెద్దరికం, అది ఇది తోటకూర కట్ట అని ఎవడైనా చెబితే దయచేసి ఆడితో మీరు సహవాసం చేయొద్దు. ఆడికి ఆడించి దూరంగా పోండి. ఆడితో వద్దు, ఇంకా కట్ చేయండి, ఇంకా బంధాన్ని ఆడితో వద్దు, ఇంకా దరిద్ర బంధాన్ని కట్ చేయండి, ఇంకా వద్దు, ఇంకా వెళ్ళిపోండి. ఇక మనందరం మనుషులం, మనందరం దేవుని పిల్లలం. ఒక్క మనిషి నుంచే వచ్చాం, ఒక ఆత్మ నుండే ఆత్మ విభాగాలుగా ఇవ్వబడ్డాం. తల్లులు వేరైనా ఆత్మీయ తండ్రి మాత్రం ఒక్కడే. వెళ్ళవలసిన అందరం అక్కడికే. భూలోకంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఆ కులంలో పుట్టవచ్చు, నేను ఈ కులంలో పుట్టవచ్చు, మనకు ఎక్కడ పుడుతున్నావో తెలియదు, ఏ మతంలో పుడుతున్నావో తెలియదు, ఆచారం ఏంటిదో మనకు తెలియదు. ఇవన్నీ కూడా పెరుగుదలతో పాటు అవగాహన వాళ్ళే నూరి పోస్తారు. వన్స్ దేవుడు కావాలనుకొని తల్లి గర్భంలో పడకముందు నిర్ణయించుకుంటే, నువ్వు సంఘంలోకి వచ్చి ఉంటే మిగతా వారిని కూడా అదే దృష్టితో చూడు. అంతేగాని క్రైస్తవ్యాన్ని అడ్డం పెట్టుకొని నేను మీ ఇంటికి రాకూడదు, నువ్వు మాలేసావు, మీ ఇంటికి రాకూడదు, నువ్వు ఆలేసావు, మీ ఇంటికి రాకూడదు, నువ్వు వాలేసావు, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. అది కుష్ఠిరోగి ఇంటికి వెళ్ళాడు, పట్టుబడ్డ వ్యభిచారిని ఇంటికి వెళ్ళాడు, పరిచయం ఇంటికి వెళ్ళాడు, ధర్మశాస్త్రోపదేశకుడి ఇంటికి వెళ్ళాడు. యేసు ఎల్లని ఇల్లు లేదు, యేసు అడుగు పెట్టని స్థలమే లేదా. మేరం 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 మేందనం గడ్డి తిను, ఎండి గడ్డి పచ్చగడ్డి మిక్స్ చేసి తినేసి బాగుంటుంది. విటమిన్ సి, ఏ కలిపి ఉంటుంది, అంతే కదా. ఇంకా అప్పుడు ప్రేమ ఎక్కడది? ప్రేమ ఎక్కడది? క్రైస్తవుడు అంటేనే సహప్రేమ గలవాడు. అది అంతే. ఇంకా క్రైస్తవుడని ఎవరన్నా తెలుసా? అబ్బాయి ఏంటండి చర్చికి పోతుంటే పాటలు పాట ఏం చేస్తారు, కానీ ఆ వాతావరణం ఏది మన మధ్య కనబరచనీయడు. మనమైతే స్టైల్ పెట్టుండి వస్తున్నాడు 1 minute చెప్పులు ఇప్పిస్తు వీళ్ళని భోజనం పెట్టి సరే ఆడు పరుగు పోతే ఇక్కడ అంతే. మనం చూసుకొని తినేస్తాం. ఇప్పుడు ఏం అవసరం వచ్చింది అక్కడ? ఇప్పుడు ఆడేందుకు చూడాలి? పాపం ఆడేదో ప్రేమగా పెట్టాడు. ఇప్పుడు ప్రార్థన చేసుకొని దేవుడు తినమన్నాడు అని చెప్పేసి గట్టిగా ప్రార్థన చేస్తాడు. చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళ కొంతమంది నచ్చదు మరి అది. బాగానే పిలిచి వాడు వచ్చి అట్ట అంటారు. పెట్టారా గబుకు పెట్ట కానీ ప్రార్థన అయిపోయింది. ఇక్కడ నీకు మాట వినపడింది, నా మనసు ప్రార్థన చేసింది. స్టైల్ ఇక్కడ. క్రైస్తవుడు అంటే నాకు అసహ్యం, అందుకే ఇచ్చు. ఇంకోటి చెప్పనా? లాస్ట్ మాట ముగించే ముందు ఇదే. దేవుడు ఏం చెబుతున్నాడు? పరిణితి కావాలి కదా. ఒక చోటకి వెళ్ళామండి, ఒక చోటకి వెళ్ళాం, మనకుంది ఒక పొజిషన్ ఉంది, మనకి ఒక చోటకి వెళ్ళాము, అక్కడ పొజిషన్ లేదు. ఇప్పుడు ఏం చేయాలి మీరు చెప్పండి?
ఉం? మనం ఏం చేస్తామంటే ఫస్ట్ అటు ఇటు చూస్తాం ఇంట్లో బాగుండండి అంటే ఇప్పుడు అర్థం ఏంటి, నేను కూర్చోవడానికి ఏమైనా ఉందా అని చూస్తాం మనం. నువ్వు నిలబడిందే చూడకూడదు, ఇంట్లోకి వెళ్ళామా టప్పని కూర్చోవాలి అంతే, ఓ మంచం కనబడింది అమ్మ కూర్చేసేయి. అదే వాళ్ళకి ఏమనిపించింది మీరు చెప్పండి. క్రైస్తవుడైనా దేవుని బిడ్డ అయినా మన ఇంటికి వచ్చిందంటే అది ఏది కనబడదండి ఆయనకి. ఎదురుగా పట్టాలు ఉన్నాయి, బొట్లు పెట్టి ఉన్నాయి, అట్టున్నాయి ఇట్టున్నాయి, అయినా సరే నవ్వుతూ మనతో మాటలు వెళ్ళిపోయిన కానీ ఏ రోజు కూడా తీయమనో లేకపోతే మరొకటి చెప్పలేదు ఆయన. అది కదా నిజమైన ప్రేమ అంటే. క్రీస్తు గొప్పతనాన్ని అక్కడ కూడా మనం వాక్యం చెప్పకుండానే వాక్యాన్ని ప్రకటించవచ్చు. అబ్బా ఏలేమ్మా ఏలే అంటారు మళ్ళీ అంతే, ఆమె కలుక్కుమంటుంది ఎక్కడో లోపల. ఇలాంటి తత్వం గలవాడు సంఘాన్ని ప్రేమపూర్వకంగా చాస్తాడా? మన మనుషులం కదా, మన తోటి వారు మనుషులు కదా, వాళ్ళేదో నమ్మారు కదా, అలాంటి వాటి నుంచి మనం వచ్చాం కదా, మళ్ళీ దాన్ని ఎందుకు మనం ఇప్పుడు అవహేళన చేయాలి? ప్రేమ ఎక్కడది? కార్య సాధకం ఎలా జరిగిద్ది? క్రీస్తు తత్వం ఎలా నెరవేరిద్ది? అందుకే పరిణితి చెందని బోధ కుళ్ళు. ఈ రోజున క్రైస్తవ బోధ మొత్తం తాలిబొట్టు తీయి, మెట్లు తీయి, బొట్టు తీయి, అసలు బొట్టేం పని? బొట్టు గురించి మీకు తెలుసా? తిలకం అంటే అర్థం ఏంటంటే, తిలకం అంటే అర్థం ఏంటి? రక్త తిలకం అంటాం మనం, అంటే అర్థం ఏంటి? దేనికి నిదర్శనం ఇది? ఇది ఒక మతానికి సంబంధించింది కాదు. ఇది తెలుసా? పిల్లలకి ఎక్కిళ్ళు వచ్చినప్పుడు కూడా మనం ఇట్లా నవిలి ఇట్లా పెడతాం నుదుట్లా, ఎక్కులు తగ్గుతాయి. దానికి దీనికి సంబంధమే లేదు అది. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లరా, ఏదో ఆచారం వచ్చేసింది, మన కర్మగాలి, ఏదో క్రీస్తు ఇటన్నిటిని వద్దని మనల్ని అందరినీ స్పెషల్గా ఉంచాలనుకున్నాడు దేవుడు. అంటే అర్థం ఏంటండి? క్రైస్తవుడు అంటే స్పెషల్ అంటే అర్థం ఏంటి? క్రైస్తవుడు అంటే స్పెషల్ అంటాడు. నేను కూడా శాస్త్రం చెప్పిన అంటే అర్థం ఏంటి? అందరూ విడిగా ఉండమనే అపార్ట్మెంట్లో 36 కొంపలు ఉంటాయి, మనం స్పెషల్ అంటే అర్థం ఏంటి? మన కొంప ఒకటి సాయంత్రం బయటకు వచ్చేద్దా, మళ్ళీ సాయంత్రం నాకు పోద్దా? అట్ట కాదు. స్పెషల్ అంటే క్రైస్తవుడుగా ఉన్న ఆ 35 మందితో అవినాభావ సంబంధం కలిగి ప్రతి విషయంలో కూడా మనం వాళ్ళతో మంచి మనసుతో ముందుకెళ్తుంటే వాళ్ళకి మనం స్పెషల్గా కనపడతాం. అది వాళ్ళు అనాలి మనం స్పెషల్ అని మనం చెప్పకూడదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, కొందరి బోధ వల్ల, అందుకే దేవుడు 16-17 రోమాలు చెబుతూ, మీరు నేర్చుకున్న బోధకు, ఇప్పుడు నేను చెప్పింది బైబిల్, కానీ సమాజంలో బైబిల్ అలా కాదు. కొన్ని పదాలను వక్రీకరించి స్వార్థానికి వాడుకొని అక్కడికి వెళ్ళకూడదు, అలా చెయ్యకూడదు, అలా తినకూడదు, అలా ఉండకూడదు అని దేవుడు కొన్ని పదాలు చెబితే ఆ సందర్భం, ఆ ఉద్దేశం ఏంటో తెలియకుండా చెప్పకుండా మనుషుల మధ్య చిచ్చు పెట్టే బోధ ఇప్పటికీ పెరుగుతూ ఉంది. ఒక ఆమె సాక్ష్యం చెబుతుంది, మేము బ్రాహ్మణ్స్ కుటుంబం వచ్చామండి, నేను యేసయ్య నమ్ముకున్నాను, కానీ మా అత్త ఇలా దూపమేమంటే మా అయ్యగారు వద్దన్నాడు, ఆయన మాట నేను వద్దన్నాను, నాకు విడాకులకు అప్లై చేసింది. ఇప్పుడు అయ్యగారు ఏం చేస్తాడండి? యేసయ్య చూసుకుంటాడు. ఏంటి విడాకుల మీద సంతకమా? ఏంటి? అత్తే కదా నీ కొడుకుని ఇచ్చింది కదా, ఆమె ఏదో పట్టుకొని తిప్పు ఏమైంది? చర్చికి వచ్చావు, ఆయన చెప్పింది విను, ఏమైంది? ఆడకెళ్ళావు, ఆడ చెప్పింది విను, ఏమవుద్ది? చచ్చిపోవు కదా. వాడికంటే అవగాహన లేదు. కాబట్టి కుటుంబంలో వాతావరణాన్ని ప్రేమించాలి, సంఘములో దేవుడు చెప్పిన మాటను మనసులో ముద్రించుకోవాలి. ఈ రెండు కలపాలను ప్రయత్నం చేసామనుకో చచ్చిపోతాం మనం. అది సంఘంలోదే. సంఘానికి వచ్చేసాం, సంఘం ఎలా ఉంటుంది అలాగే. బయటికి వెళ్ళాం, అక్కడేదో వాతావరణం ఉంది, ఆ వాతావరణమే అలా ఎలా చేస్తారు క్రైస్తవులో, నువ్వు క్రైస్తవుడు కాదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, చెబుతున్నాడు దేవుడు, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలగజేయు వారిని కనిపెట్టి ఉండుడి. భేదాలు ఆటంకాలు కలిగించేది బోధకుడే, పరిణితి చెందని బోధకుడే, అన్మెచ్యూర్ ప్రీచర్.
వీడన్ని కట్టుబాట్లు మోయలేని భారాలు నెత్తి మీద మోపుతా ఉంటుండో తెలుసా మీకు? మోయలేము, డబ్బులు లేవు, 2 నెలలు క్రాప్ వేయించుకోవాలా. జుట్టు పెంచుకోవటం మగవాళ్ళకి అసహ్యం బైబిల్లో మీకు తెలుసా? మరి అలాంటప్పుడు 2 నెలల మటు చూస్తున్నాం కదా, 100 రూపాయలు ఇచ్చి క్రాప్ పెంచుకొని చెప్పొచ్చు కదా, అడగాలి కదా. అరే ఏంటి రా క్రాప్ పెరుగుతుంది, అయ్యగారు అది డబ్బులు లేవా, ఎట్రా ఇగో 150 వేయించుకోకు. ఇది అడగడం, ఇది మాత్రం అడగడం. జుట్టు పెంచుకోవటం మగాళ్ళకే అవమానకరం. మరి ఎందుకు పెరుగుతుందో అడిగితే తెలుస్తుంది కదా. అలా అనకు బాగలేదు, వాళ్ళ ఇంటికి బాగాలేదు, వాడికి బాగాలేదు, వాడు డబ్బులు లేవు, లేదు నువ్వు ఇవ్వచ్చు కదా. అడగడు. సూత్రం నాట 2 నెలలు అంటే క్రాప్ వేయించుకోవట్లా. నీకు తెలుసా దేవుడు ఏం చెప్పిండు? ఎట్రా బైబిల్లో వాక్యం చూడు, జుట్టు పెంచుకోవటం. ఇప్పుడు వదిలి మీరు చెప్పుటి మటుకు చెబుతారు కానీ చిటికనే వేలెత్తా నెట్టరెత్తరాది. గుండు కొట్టించుకోవద్దంటే పౌరు గారు గుండు కొట్టించుకోండి కిలికియా ప్రాంతానికి వెళ్ళి. పురుషుడు గుండు కొట్టించుకోకూడదు, మరి ఆయన కొట్టించుకున్నాడు. ఎందుకు? పెద్దలు బలవంతం చేశారు. రే నాయన నువ్వు వాక్యం చెప్పిన కానీ మనకు ఒక ఆచారం ఉందిరా బాబు, నువ్వు గుండు కొట్టించుకోరు మైగా మనం నిలబెట్టరా అంటే, సరే పద పోయాడు. గీకు వచ్చింది కదా, మళ్ళీ వచ్చింది. పెద్దలను గౌరవించాడా? దేవుడు మనకు తలంచాడా? పెద్దలను ప్రేమించమంట కదా. అందుకే పౌలు గొప్పోడైంది. కాబట్టి మనకి ఏదైనా మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఏదైనా వ్యతిరేకత అలా అనిపించినప్పుడు వెంటనే ఆడి దగ్గర నుంచి వెళ్ళిపో అన్నాడు. అలాంటి బోధకుడి దగ్గర ఉండమాకు, ఆంక్షలతో బోధించేవాడి దగ్గర ఉండమాకు, కట్టుబాట్ల బోధ దగ్గర నువ్వు ఉండమాకు. బోధ అంటే ఇట్స్ ఓపెన్, అదే అన్కౌంటబుల్ లవ్. ప్రీచింగ్ అంటే అదండి అర్థం. లెక్కింపలేదు, ఇక లెక్కించలేము. అది దేవుడి మాట. ఆ మాట విని బోధించేవాళ్ళు ఎందరో, ఆంక్షలు పెడుతూ బోధించేవాళ్ళు ఎందరు. ఈ రోజున హిందువులకి, ముస్లింలకి, క్రిస్టియన్స్కి మధ్య వివాదాలు వస్తున్నవి. క్రిస్టియన్ ఫాదర్లని కొడుతున్నారు, చంపుతున్నారు, వీళ్ళు తిరగబడుతున్నారంటే కేవలం బోధనా లోపమే. కాబట్టి ఇలాంటి బోధక మంద ఉన్నంత కాలం ఈ గొడవలు తప్పవు. అది మన దేవుని మనసు గురించి చుట్టుపక్కల మీరు టాక్ వినండి ఎలా ఉంటుందో. ఆయన అండి అందరితో అలాయ్ బలాయ్ అండి బాగుంటాడు ఆయన. ఆడు ఎదురుగా కనపడ్డాడు, వాటేసుకుంటా వెళ్ళిపోయి వాడు కలిస్తే మరి చర్చి పాస్టర్ కదా, మరి పట్టుకోవచ్చు అంటే ఎట్లా? అందుకే మన సంఘం మీద వ్యతిరేకత ఉండదు, చుట్టుపక్కల అందరికీ మంట వచ్చేస్తుంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, బైబిల్కి వ్యతిరేకంగా ఎవడు బోధించినా అర్థం చేసుకోకుండా వాక్యాన్ని బైబిల్లో రాయబడ్డ పితరుల్ని ఎవడైనా కించపరిచినా అలాంటి వాడు దగ్గర నిలవకూడదు. బోధకులను అనకూడదు, వాక్యాన్ని అనకూడదు. ఎందుకోనండి ఈ తర్జుమా లోపం వచ్చేసింది. దేవుడు ఇలా రాయించి ఉండకూడదు, ఇది టంటంగా రాయి ఉండకూడదు. ఇది వచ్చాడయ్యా పెద్ద స్కాలర్. పళ్ళైనా సున్నా అయినా తీయకూడదు అని లాస్ట్ ప్రకటన గ్రంథంలో ఏమనుందో ముగించేద్దామా? చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథంలో ఏమనుంది? లాస్ట్ అధ్యాయం లాస్ట్ మాటలు ఏమైనా ఉన్నాయి? ఇంకేం లేదు, ఇంకా లేదు మనకి, ఇంకా క్లోజ్. ఈ బుక్ తప్ప మరొకటి ఏమీ లేదు. ఇప్పుడు ఆలోచించండి. ఈ గ్రంథము ఎక్కడ మది? 19. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో రాయబడిన జీవ వృక్షములోని పరిశుద్ధ పట్టణములోని వానికి పాలు లేకుండా చేయును. ఇంకా 18కి వస్తే, ఎవడైనను వీటితో మరి ఏదైనా కలిపిన ఎడల, కలపొద్దు, తీయొద్దు. తీస్తే ఏమవుద్ది? ఈ గ్రంథమందు దేవుడు రాయించిన తెగుళ్ళు వాడి మీదకి వచ్చును అన్నాడు. ఇప్పుడు మనం ఆలోచిద్దాం. కలుపుతున్నారు, తీసేస్తున్నారు, తెగుళ్ళు వస్తున్నాయా రావట్లేదా? కలుపుతున్నారు, తీసేస్తున్నారు. కొన్ని కలుపుతున్నారు, కొన్ని తీసేస్తున్నారు. పాస్తర్లే
మరి తెగులు వచ్చినట్టుగా ఏమైనా ఉందా? తెగులు అనగానే మళ్ళీ నువ్వు కరోనా ఇలాంటి తింగరేవరం చేయకూడదు. మళ్ళా ఇందాక చెప్పిన సిలువ అంటే కనబడుతుంది అక్షరం, కనబడింది శ్రమ. సున్నతి కనబడుతున్న అక్షరం, కనబడింది సంస్కారం. తెగులు కనబడే అక్షరం, కనబడింది ఏంటి? చూద్దాం. మరి ఆ పదం ఎందుకు రాసిన మరి దేవుడు? కలిపినా తీసేసినా ఈ గ్రంథమందు రాయబడ్డ తెగుళ్ళు వస్తున్నాయా? అది బైబిల్ వచ్చి తెలుగులోకి 100 ఏళ్ళు. ఈ 100 ఏళ్ళలో ఇంచుమించుగా 70 ఏళ్ళ నుండి బైబిల్ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇంగ్లీష్లో ఉన్నప్పుడు మనకేం బైబిల్ ఏమి నేర్పలేదు. వాడు మొత్తం ఇంగ్లీష్ పీసే, మనకేం అర్థమయ్యేసి వచ్చే కాదు. చదువు కూడా ఏమీ లేదు. ఇప్పటికీ కూడా 48 బిలోనే ఉంది. 100% కేరళ క్రాస్ అయింది. మన ఇంకా అలాగే వచ్చింది. 58% యువకులు ఉన్నారు, 48 చేంజ్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అందుట్లో జ్ఞానవంతులు లేరు. మరి చదువుకున్న వాళ్ళు అయితే ఉన్నారు కానీ, అంటే అబ్జర్వ్డ్ పర్సన్స్ లేరు అక్కడ, లేరు. అంతా కాపీ క్యాటే.